What is cancer, sir? What are the significant external factors that are actually triggering cancer? So, cancers లో curable type of cancers ఏం సార్? క్యాన్సర్స్ లో క్యూరబుల్ అంటే ఒకటండి, ఎనీ క్యాన్సర్ అదర్ దెన్ స్టేజ్ 4 ఇస్ క్యూరబుల్. క్యాన్సర్ లేని సరే మనకి స్టేజెస్ ఉంటాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ కాకుండా మిగతా ఏ స్టేజ్ క్యూరబుల్. వాటర్ బాటిల్స్ అనేది ఎంత క్యాన్సర్ కి కారణం అవుతున్నాయి? ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ఎనీథింగ్ హాట్ కుక్డ్ ఐటమ్స్ జనరల్ గా ప్లాస్టిక్ లో క్యారీ చేయొద్దు, తగ్గించాలి, కంపల్సరీ తగ్గించాలి. ఎవరైనా సరే కీమోథెరపీ అని మాట్లాడంగానే భయపడిపోతాం. కీమోథెరపీ అనేది జస్ట్ ఇంజెక్షన్, అంటే కీమోథెరపీ కన్సిస్ట్ ఆఫ్ ఎదర్ ఇంజెక్షన్ అండ్ టాబ్లెట్స్ రెండు ఉంటాయి. కీమో వాళ్ళు తీస్తున్నారు, వాళ్ళకి ఇలా అయింది, మాకు ఇలా అవుతుందని అడుగుతారు. కీమోథెరపీలో కూడా అంతే, ఒక డిసీజ్ కి ఇచ్చిన కీమోథెరపీ ఇంకో డిసీజ్ కి ఇవ్వము, అన్నిటికీ ఒకే రకంగా కీమో ఉండదు. కొన్ని డిసీజ్ కి ఇచ్చే కీమోకి కొద్ది సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, కీమోథెరపీకి భయపడాల్సిన అవసరం లేదు. Straight into the topic, sir. Cancer oncology, a specialization which deals with different types of cancers, right? Yeah. So, how challenging it is to study oncology, sir, at the first place? I think to study, I don't think it's really challenging, but to practice it's definitely challenging. ఎందుకంటే చదువుకుంటప్పుడు we only deal with those theoretical aspects, అంతే కదా. So we just go through the syllabus and we just, we see the patients and we treat them. But when you practice, you will become more responsible because the patient will be under you. And apart from the theoretical or subject whatever it may be, there is a lot of emotional aspects which involve while treating a patient. There's a lot of 100%. emotional aspects, a lot of financial aspects. There's a lot of mental trauma, both for the patient and for the family members. I think we should deal with all these things. So rather than treating the patient, I think these things also should be taken into care while treating the patient. So I Okay. think that's the most challenging part rather than the studying. 100%. సో మనం ఇప్పుడే మాట్లాడినట్టుగా ఎమోషనల్ గా దిస్ ఇస్ వెరీ హ్యూజ్ సార్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనం క్యాన్సర్ అని వినంగానే చాలా భయంగా ఉంటుంది. సో ఒక్కసారిగా ఒక పేషెంట్ కి తనకి క్యాన్సర్ ఉంది అని తెలియగానే, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ పర్సన్స్ కి క్యాన్సర్ అని చెప్పి తెలియగానే, ఇట్ ఇస్ అ హ్యూజ్ ఎమోషనల్ రోలర్ కోస్టర్. సో యాజ్ అ డాక్టర్, వాట్ వుడ్ బి యువర్ అడ్వైస్? లైక్ మెంటల్ గా ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటారు? ఇలాగా ఒకసారి మనకి క్యాన్సర్ అనేది తెలిసింది, how well they have to prepare themselves, ఏదైనా టిప్స్ అండ్ ట్రిక్స్? బికాస్ చాలా మంది క్యాన్సర్ అనేది, ఇట్ ఇస్ సెడ్ దట్ చాలా మంది లైఫ్ లో ఒకసారి హిట్ అయ్యే వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్ గా అయిపోతుంది. సో బీ వెల్ అవేర్ అని కూడా అంటున్నారు. సో ఈజ్ ఇట్ రియలీ ట్రూ? ఇఫ్ yes, how well we have to be preparing for that? So definitely cancer burden పెరుగుతుంది. It doesn't mean that every person will really get affected by cancer. But when you compare with the past data, cancer burden అనేది డెఫినెట్లీ పెరుగుతుంది, పర్టికులర్లీ ఇన్ ద యంగర్ ఏజ్ పాపులేషన్. ఇంతకు ముందు జనరల్ ఏంటంటే క్యాన్సర్ అనేది డిసీజ్ ఆఫ్ ఓల్డ్ ఆర్ ఎల్డర్లీ అనేవాళ్ళు. నౌ ఐ థింక్ స్లోలీ ద యంగర్ పాపులేషన్ ఇస్ ఆల్సో గెటింగ్ మోర్ ఎఫెక్టెడ్ బై క్యాన్సర్. ఒకటి డెఫినెట్లీ మేబీ డ్యూ టు ద లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ డ్యూ టు ద అడ్వాన్స్మెంట్స్ ఇన్ ద స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్. అండ్ యంగర్ పాపులేషన్ దే ఆర్ కమింగ్ వాలంటరీలీ ఫర్ లాట్ ఆఫ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఇప్పుడు ఎక్కువ కేసులు డిటెక్ట్ అవడంలో ఈవెన్ దీస్ థింగ్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. సో సెకండ్ థింగ్, అంటే క్యాన్సర్ అని తెలిసినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి అంటే, టూ థింగ్స్. అంటే ఒకప్పుడు జనరల్ గా ఏంటంటే క్యాన్సర్ అంటే అందరికి ఒక స్టిగ్మా ఉంటుంది, అంటే వస్తే ఖచ్చితంగా దెర్ ఇస్ నో క్యూర్, ఆర్ మనం ట్రై చేసినా కూడా పేషెంట్ విల్ ఈవెన్చువల్లీ, పేషెంట్ వోంట్ సర్వైవ్, పేషెంట్ వోంట్ మేక్ ఇట్, ఆర్ పేషెంట్ కెనాట్ టాలరేట్ ద కీమో. ఇవన్నీ ఒకప్పుడు అనుకునే వాళ్ళు. ఈవెన్ మీ బిఫోర్ స్టడీయింగ్ ఆంకాలజీ నాకు కూడా అదే పర్సెప్షన్ ఉండేది. బట్ యాక్చువల్లీ దట్స్ నాట్ ట్రూ. ఎందుకంటే ఇంతకు ముందు యాక్చువల్ గా మనకి ఇంత ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ కానీ, ఇంత సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉన్న ట్రీట్మెంట్స్ అండ్ ట్రీట్మెంట్స్ విత్ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో ఈ ట్రీట్మెంట్స్ అనేవి ఇంత ముందు లేవు. సో పాస్ట్ ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే ట్రీట్మెంట్ హ్యాస్ బికమ్ మచ్ మోర్ బెటర్ నౌ, అండ్ డెఫినెట్లీ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ ఇన్ ద వెరీ లోయర్ సైడ్. అండ్ ఒకవేళ పేషెంట్ కనుక కీమో కాకుండా ఇంకా మనకి వేరే కొత్త ట్రీట్మెంట్స్ కూడా వచ్చాయి. సో వాటితో జనరల్ గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ అవుతుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, డెఫినెట్లీ అంటే ఫస్ట్ విజిట్ లో మనం అట్లీస్ట్ పేషెంట్ కి, అంటే జనరల్ గా మనం రివీల్ చేసేటప్పుడు వీ షుడ్ లుక్ ఎట్ ద పేషెంట్ స్టేట్ ఆఫ్ మైండ్. అంటే అసలు తను అంటే ఎలా ఉన్నాడు బేసికల్లీ, సో హౌ ఈస్ హిస్ మెంటల్ స్టేటస్, ఇవన్నీ మనం చూసుకొని ఫస్ట్ జనరల్లీ వాట్ ఐ డూ అని రెగ్యులర్ బేసిస్ ఇస్, ద పేషెంట్ ఐ ఫీల్ ఇఫ్ ఈస్ మెంటల్ స్ట్రాంగ్, డెఫినెట్లీ విత్ మల్టిపుల్ కాన్వర్సేషన్స్ ఐ కెన్ ఏబుల్ టు మేక్ ఇట్ అవుట్ హౌ హీ విల్ రియాక్ట్. సో నేను దాన్ని బట్టి ఎదర్ ఐ విల్ బ్రేక్ ఇట్ ఫస్ట్ టు ద పేషెంట్ రిలేటివ్స్,
రేదర్ స్లోలీ వైల్ డూయింగ్ ట్రీట్మెంట్ నేను మేబీ పేషెంట్ కి చిన్నగా బ్రేక్ చేస్తాను. కొంతమందికి మాత్రం దే విల్ ఆల్వేస్ ఆల్రెడీ దే విల్ హ్యావ్ ఎ సస్పిషన్, వాళ్ళకి మాత్రం ఐ విల్ రివీల్ ఎట్ ద ఫస్ట్ గో. బట్ స్టిల్ క్యాన్సర్స్ ఆర్ యాక్చువల్లీ ప్రెటీ మచ్ క్యూరబుల్ ఎట్ దిస్ జనరేషన్. ఇంతకు ముందులా లేవు. సో వెన్ ఎవర్ ఐ టెల్ దమ్, ఐ విల్ టెల్ దమ్ దట్ దిస్ ఇస్ క్యూరబుల్ క్యాన్సర్, నథింగ్ టు వరీ. బట్ ఇనీషియల్ గా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ ద టు క్యూర్, అంతే. అదొక్కటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను వాళ్ళకి. ఓకే. సో క్యాన్సర్స్ లో ఈ క్యూరబుల్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఏం సార్? అంటే పలానా క్యాన్సర్ అయితే దిస్ ఇస్ క్యూరబుల్ అనే క్యాన్సర్స్ ఏంటి? క్యూరబుల్ క్యాన్సర్స్. సో క్యాన్సర్స్ లో క్యూరబుల్ అంటే ఒకటండి, ఎనీ క్యాన్సర్ అదర్ దెన్ స్టేజ్ 4 ఇస్ క్యూరబుల్. ఓకే. సో ఏ క్యాన్సర్ లేని సరే మనకి స్టేజెస్ ఉంటాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ కాకుండా మిగతా ఏ స్టేజ్ క్యూరబుల్. మనకి డెఫినెట్లీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే సర్జరీ కానీ కీమో, రేడియేషన్ అన్ని కాంబినేషన్ ఇచ్చి మనం డెఫినెట్లీ క్యూర్ చేయొచ్చు. ఫోర్త్ స్టేజ్ ఎలాగంటే మనకి వీ కెన్ జనరలీ విల్ ప్రొలాంగ్ ద లైఫ్ బై గివింగ్ బెటర్ ట్రీట్మెంట్స్ అండ్ మెయింటైనింగ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో ఎనీథింగ్ అదర్ దెన్ ఫోర్త్ స్టేజ్ జనరలీ క్యూరబుల్. కాకపోతే తిరిగి వచ్చే ఛాన్స్ ఎంత ఉంటుంది అనేది దట్ వేరీస్ బై క్యాన్సర్ టు క్యాన్సర్. అంటే కొన్ని క్యాన్సర్స్ ఎలా ఉంటాయంటే మనం ఎంత క్యూర్ చేసినా కూడా దేర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ దే మే కమ్ బ్యాక్ ఎట్ వెరీ ఎర్లీ పీరియడ్ ఆఫ్ టైమ్. కొన్ని క్యాన్సర్స్ మాత్రం జనరలీ దేర్ ఇస్ ఎ హై ఛాన్స్ దట్ దే మే నాట్ కమ్ బ్యాక్ ఇన్ ద ఫ్యూచర్. సో అలా డివైడ్ అవుతాయి క్యాన్సర్స్ ఎప్పుడైనా కూడా. సో అండ్ ఈవెన్ మనకు ఒకవేళ స్టేజ్ 4 కనుక చూసుకున్నట్టయితే జనరల్ గా స్టేజ్ 4 మీకు చెప్పినట్టు ప్రొలాంగింగ్ ద కంట్రోలింగ్ ద డిసీజ్. అంటే మనకి స్టేజ్ 4 లో డిసీజ్ కంట్రోల్ మనం ఏం గా పెట్టుకుంటాము. సో అందులో మనకి కొన్ని రకాల క్యాన్సర్స్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, లంగ్ క్యాన్సర్ కానీ, లేకపోతే లింఫోమా అంటాం అంటే ఫార్మ్ ఆఫ్ లింఫ్ నోడ్స్ లో వచ్చే క్యాన్సర్ కానీ, ఇవన్నీ మనకి ఫోర్త్ స్టేజ్ అయినా కూడా దే విల్ గివ్ వెరీ గుడ్ క్యూర్, అంటే చాలా బాగా క్యూర్ అవుతాయి. కొన్ని క్యాన్సర్స్ మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేసినంత క్యూర్ రాకపోవచ్చు. సో మనం ఇలా డివైడ్ చేసుకుంటాము. ఓకే. సో ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్, బట్ నార్మల్ జనాలకు అర్థం కావడానికి వాట్ ఇస్ క్యాన్సర్ సార్? సో వాట్ ఈస్ క్యాన్సర్ అంటే ఇప్పుడు మన బాడీలో అంటే మన లివింగ్ బాడీలో ఆబ్వియస్లీ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ రిక్వైర్ సెల్స్. అంటే ప్రతి మనకి ఎలాగైతే రక్తంలో అంటే బ్లడ్ లో మనకి ఎలాగైతే డబ్ల్యూబీసీ, హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ అలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయో అంటే కణాలు, అలాగే బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ లో సెల్స్ ఉంటాయి, అంటే ప్రతి ఆర్గాన్ లో కూడా కణాలు ఉంటాయి. సో జనరల్ గా ఇవన్నీ అంటే ఈ కణాలన్నీ ఒక స్పెసిఫిక్ లైఫ్ టైం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏదైనా ఆర్గాన్ తీసుకుంటే దానిలో ఉన్న కణాలని స్పెసిఫిక్ లైఫ్ టైం వరకు మాత్రమే సర్వైవ్ అవుతాయి. ఇప్పుడు ఎలాగైతే డబ్ల్యూబీసీకి ఇంత లైఫ్ పీరియడ్ అని ఉంటుందో అట్లా బాడీలో ఉన్న ప్రతి సెల్ కి లైఫ్ పీరియడ్ అనేది ఉంటుంది. సో జనరల్ గా క్యాన్సర్లు ఏమవుతుంది, ఈ సెల్ ప్రొడ్యూస్ అవడం కానీ ఇదంతా కూడా ప్రాపర్ గా ఒక జీన్స్ అంటే మనకి జెనెటిక్స్, జీన్స్ అవన్నీ ప్రాపర్ గా కోఆర్డినేషన్ లో జరుగుతుంది. ఎప్పుడైతే ఆ జీన్స్ ప్రాసెస్ లో ఆ కోఆర్డినేషన్ లో కనుక డిస్టర్బెన్స్ వచ్చి దాన్నే మనం మ్యూటేషన్ అంటాం. ఎక్కడైనా డిస్టర్బెన్స్ వచ్చి మ్యూటేషన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే నార్మల్ గా తయారవ్వాల్సిన సెల్స్ కంటే ఎక్కువ నెంబర్ లో సెల్స్ అనేవి తయారవుతాయి. అంటే ఒక సెల్ తయారవలసిన చోట 100,00,000 సెల్స్ అలా తయారవుతాయి. సెకండ్ థింగ్, వాటి నార్మల్ లైఫ్ స్పాన్ కంటే ఆ సెల్స్ ఎక్కువ రోజులు బతుకుతాయి. సో అవన్నీ కలిసి అట్లా ఒక మాస్ లా ఫామ్ అవుతాయి. సో అదే క్యాన్సర్, నథింగ్ బట్ అబ్నార్మల్ అన్ఇంటరప్టెడ్ ప్రాలిఫరేషన్ ఆఫ్ సెల్స్. దాన్నే క్యాన్సర్ అంటాం. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ సమ్ జెనెటిక్ ఈవెంట్, సమ్ మ్యూటేషన్ ఇన్ ద జీన్స్ దట్ కెన్ హ్యాపెన్ డ్యూ టు మల్టిపుల్ రీజన్స్. ఓకే. సో మన బాడీలో ఉండే సెల్స్ ఎక్స్ట్రాగా ప్రొడ్యూస్ అవడం లేదంటే ఓవర్ గా ప్రొడక్షన్ జరగడం అదంతా కలిసి అక్యూములేట్ అయ్యి అలా ఒక క్యాన్సర్ ఇదిగా అది ఫార్మ్ అవుతుంది. అంతే తప్ప ఇది ఎక్స్టర్నల్ గా ఇండ్యూస్డ్ లేకపోతే ఇంకేది కాదు. లేదు, ఇట్స్ నాట్ ఇన్ఫెక్షన్ కదా బయట నుంచి. ఐ మీన్ ఎక్స్టర్నల్లీ ఇండ్యూస్డ్ ఇలా ఏమీ కాదు. ఇట్ ఈస్ జస్ట్ సెల్ టర్న్ ఓవర్ లో మార్పులు రావడం వల్ల జరిగిన ఆ సెల్ టర్న్ ఓవర్ లో మార్పులు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల అవుతాయి. బట్ ఎక్స్టర్నల్ గా డైరెక్ట్ గా ఏది ఇండ్యూస్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంది, దట్ విల్ కాజ్ సమ్ డామేజ్ టు ద జెనెటిక్ ఇది. సో దట్ విల్ లీడ్స్ టు సమ్ మ్యూటేషన్. లేదంటే పొల్యూషన్ ఉంది ఎక్స్టర్నల్ గా, దాని వల్ల కొంత జెనెటిక్ మ్యూటేషన్ రావచ్చు. సో ఇట్లా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల అవుతాయి తప్ప డైరెక్ట్ ఎక్స్టర్నల్ నుంచి మనకి అది అంటే ఒక ఇంజెక్ట్ చేసి ఇదైనట్టు యూ విల్ నెవర్ గెట్ క్యాన్సర్. ఓకే. సో ఇప్పుడు ఓకే, క్యాన్సర్ అంటే ఇది. క్యాన్సర్ లో రకరకాలు ఉన్నాయి కదా సార్. ఇప్పుడు లింఫ్ నోడ్ దగ్గర నుంచి బ్రెస్ట్ క్యాన్సర్, ఇంకా చాలా చాలా టైప్స్ ఆఫ్ క్యాన్సర్, న్యూమరస్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్. ఇప్పుడు ఒక పర్సన్ అవేర్ గా ఉండడానికి తనని ఎలా టెస్ట్ చేసుకోవచ్చు సార్? అంటే డెఫినెట్లీ అన్ని టైప్స్ ఆఫ్ క్యాన్సర్ కి అయితే మనం టెస్ట్ చేసుకోలేం.
ఈజ్ దేర్ ఎనీ వన్ టెస్ట్ దట్ ఓకే ఈ పర్సన్ బాడీలో క్యాన్సర్ ఎక్కడైనా ఉందా అని డిటెక్ట్ చేయగలిగే టెస్ట్ ఏదైనా ఉందా? జనరల్ గా వి డూ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్. అంటే స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటంటే జనరల్ గా కొన్ని దట్స్ నాట్ అవైలబుల్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్. డెఫినెట్లీ ఫ్యూ క్యాన్సర్స్ అంటే మనకంటే ఫెమిలియల్ వైజ్ వచ్చే క్యాన్సర్స్ లో కొన్ని క్యాన్సర్స్ మాత్రం మనం స్క్రీన్ చేసుకోగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, కోలాన్ అంటే ఇంటెస్టైన్ క్యాన్సర్ కానీ, ఈ రెండింటికి మనం ప్రాపర్ గా స్క్రీనింగ్ చేసుకోగలుగుతాం. అంటే మ్యామోగ్రఫీ కానీ, కొలనోస్కోపీ కానీ. నెక్స్ట్ సర్విక్స్ అయితే ప్యాప్ స్మియర్. నెక్స్ట్ సో ఇట్లా కొద్దిగా ప్రాస్టేట్ క్యాన్సర్ అయితే ఎల్డర్లీ పర్సన్ లో పిఎస్సి అనే బ్లడ్ టెస్ట్ ఉంటుంది అది. సో అట్లా మనం కొన్ని క్యాన్సర్స్ కి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అంటే ఇట్లాంటి టెస్టులు చేసి కనుక్కోగలుగుతాం. అన్నిటికీ కలిపి మనకి అంటే బాడీలో ఉందా లేదా అని తెలుసుకోవాలంటే యాజ్ ఆఫ్ నౌ అంటే ఇప్పటికైతే ఫార్ములేటెడ్ గా ఒకటే టెస్ట్ అయితే రాలేదు. జనరల్ గా మనం అలాంటి వాటికి ఒక బ్లడ్ టెస్ట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ స్టిల్ ఇన్ ట్రయల్స్. అంటే జనరల్ గా ఏంటంటే పేషెంట్ నుంచి బ్లడ్ టెస్ట్ చేసి అందులో ఉన్న జీన్స్ అన్నిటిని సీక్వెన్స్ చేసి ఎక్కడన్నా ఏదైనా మ్యూటేషన్ ఉందో లేదో చెప్పగలిగే టెస్ట్ ఉంటుంది. బట్ ఇట్స్ స్టిల్ ఇన్ ట్రయల్స్, ఇట్స్ నాట్ వ్యాలిడేటెడ్. ఆ టెస్ట్ తో ప్రాబ్లం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ టెస్ట్ లో ఏదైనా ఒక జీన్ పాజిటివ్ వచ్చింది, దట్ జీన్ మే గివ్ రైస్ టు సమ్ ఫార్మ్ ఆఫ్ క్యాన్సర్. సో తెలిసింది, బట్ హౌ ఆర్ వీ గోయింగ్ టు చేంజ్ ద ట్రీట్మెంట్? Or how are we going to prevent the cancer from not coming? దానికి ఏం ఆప్షన్ లేదు. దట్ విల్ గివ్ లాట్ ఆఫ్ మెంటల్ ట్రామా టు ద పేషెంట్. అర్థమైందా? ఇప్పుడు ఈ బ్రెస్ట్ ఇప్పుడు మ్యామోగ్రామ్ కానీ, కొలనోస్కోపీ కానీ వీటన్నిటి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మ్యామోగ్రామ్ చేసాము లేకపోతే ఏదైనా చేసాం అనుకోండి, వెరీ అర్లీ స్టేజ్ లో తెలిసే ఛాన్స్ ఉండొచ్చు. లేకపోతే మ్యామోగ్రామ్ లో ఒకవేళ మనకు డౌట్ ఉందంటే బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించిన జెనెటిక్ టెస్టింగ్ చేస్తాం. ఒకవేళ బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించిన జీన్స్ పాజిటివ్ వచ్చాయంటే దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది. అలాగే కొన్ని క్యాన్సర్ సంబంధించిన జీన్స్ కనుక పాజిటివ్ వస్తే మనం వాటికి ట్రీట్మెంట్ చేయొచ్చు. కొన్ని క్యాన్సర్ సంబంధించిన జీన్స్ పాజిటివ్ వస్తే మనం ఏమీ చేయలేము. ఆ క్యాన్సర్ ఆ పేషెంట్ కి రావచ్చు, రాకపోవచ్చు, బట్ దట్ పేషెంట్ విల్ లివ్ ఇన్ మెంటల్ ట్రామా ఫర్ లైఫ్ టైం. సో యాజ్ ఆఫ్ నౌ స్టిల్ ఇట్స్ నాట్ వ్యాలిడేటెడ్. సో ఓన్లీ కొన్ని స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే ఇప్పటికి వ్యాలిడేషన్ లో ఉన్నాయి, వాటిని మాత్రమే మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఒక పర్సన్ మామూలుగా ఇన్ జనరల్ గా కంప్లీట్ ఇప్పుడు మనం బాడీ చెకప్ చేయించుకుంటే మనకి అన్ని తెలిసిపోయినట్టు మనకి క్యాన్సర్ రిలేటెడ్ మాత్రం అలా తెలిసేది ఏది లేదు. మనం డిఫరెంట్ మన డాక్టర్ ఎగ్జామినేషన్ చేసి ఆయన ఎక్స్పీరియన్స్ తోటి ఎక్స్పర్టీస్ తోటి పలానా టెస్ట్ చేయించుకో అంటే పలానా టెస్ట్ చేయించుకోవడం తప్ప ఏది జనరలైజ్డ్ గా లేదు ఇప్పటిదాకా. జనరలైజ్ గా లేదు అంటే కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ జెనెటిక్ టెస్టింగ్ బ్లడ్ టెస్టింగ్ ఉంటుంది. బట్ ఒక నార్మల్ పర్సన్ లో స్టిల్ ద టెస్ట్ ఈస్ నాట్ వ్యాలిడేటెడ్. ఇట్ రిక్వైర్స్ సమ్ టైమ్. ఇంకా టెస్ట్ ఇంకా వ్యాలిడేట్ అవ్వలేదు. బ్లడ్ టెస్ట్ బట్ స్టిల్ ఇస్ నాట్ వ్యాలిడేటెడ్. ఓకే, సో ఇప్పుడే కదా సార్ మనం మాట్లాడుకున్నాం ఏంటి అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వలన ఇండ్యూస్డ్ ఫ్యాక్టర్స్ వలన మనకి క్యాన్సర్ అనేది జనరేట్ అవ్వచ్చు ఆర్ ఫార్మ్ అవ్వచ్చు అని. సో వాట్ ఆర్ ది సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్స్ సార్? వాట్ ఆర్ ది సిగ్నిఫికెంట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ యాక్చువల్లీ ట్రిగరింగ్ క్యాన్సర్స్? సిగ్నిఫికెంట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ డెఫినెట్లీ ఇప్పుడున్న జనరేషన్ లో పొల్యూషన్, దట్స్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్, రిస్క్ ఫ్యాక్టర్. I mean, apart from diet, diet I don't tell it as external factor, but apart from that, definitely pollution is the most significant external factor, followed by radiation. Obviously, farmers lo konti pesticide exposure, insecticide exposure avi kuda untayi, but general ga andaru common ga expose ayyedi pollution ke kabatti pollution is the most common external factor. Tarvata radiation, ఎక్కువ exposure to sunlight, particularly in afternoons, particularly during summers, even that also increases risk for skin cancer. So okay, so కొన్ని జనరలైజ్డ్ క్వశ్చన్స్ అడుగుతాను సార్. ఇప్పుడు మనం రెగ్యులర్ గా డే టు డే వాడే కొన్ని థింగ్స్ లైక్ వాటర్ బాటిల్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్, హౌ మచ్ ఇట్ ఈస్ యునో వాటర్ బాటిల్స్ అనేది ఎంత క్యాన్సర్ కి కారణం అవుతున్నాయి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్? ప్లాస్టిక్ లో దెర్ ఇస్ టర్మ్ నోన్ యాజ్ BPA ఫ్రీ ఆర్ థాలేట్ ఫ్రీ అని ఉంటది జనరల్ గా. సో జనరల్ గా 2 కాంపౌండ్స్ ఉన్న ప్లాస్టిక్ ఇస్ జనరల్లీ అంటే స్టడీస్ లో ఇప్పటివరకు మనకు వచ్చింది అంటే ఆ 2 కాంపౌండ్స్ ఉన్న ప్లాస్టిక్ ఇస్ యాక్చువల్లీ కార్సినోజెనిక్. సో మిగతావి ఉన్న ప్లాస్టిక్ ఈస్ జనరల్లీ నాట్ కార్సినోజెనిక్ అంటే ఇప్పటివరకు స్టడీస్ లో వచ్చింది. బట్ వాట్ వీ పర్సనల్లీ అండ్ వాట్ వీ అడ్వైజ్ దెమ్ ఇస్ డెఫినెట్లీ BPA ఫ్రీ కానీ థాలేట్ ఫ్రీ కానీ వాడాలి. ఫస్ట్ థింగ్, ఎనీథింగ్ హాట్ కుక్డ్ ఐటమ్స్ జనరల్ గా ప్లాస్టిక్ లో క్యారీ చేయొద్దు.
Okay. Hot cooked items in plastic is also actually carcinogenic. That's also proven in studies. But other than that, if it's BPA free or phthalate free, I think it's okay. We can use, no issue. అయితే బట్ స్టిల్ మై పర్సనల్ సజెషన్ మీరు నన్ను అడిగితే ఇట్స్ బెటర్ నాట్ టు యూజ్ ప్లాస్టిక్ ఫర్ నాట్ మోర్ దెన్ 1 or 2 times అంతే. ఓకే. సో ప్లాస్టిక్స్ అనేవి యూసేజ్ ని కొంచెం తగ్గించుకుంటేనే బెటర్ అనేది మీ తగ్గించాలి, సజెషన్. కంపల్సరీ తగ్గించాలి. పర్టికులర్లీ హాట్ ఐటమ్స్ ఇన్ ప్లాస్టిక్ ఈస్ డెఫినెట్లీ నో, స్ట్రిక్ట్ నో. ఓకే. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సో కాస్మెటిక్స్, ఉమెన్ బాగా వాడే కాస్మెటిక్స్ ఎంత వరకు క్యాన్సర్ కి కారణం అవుతుంది? కాస్మెటిక్స్ వల్ల నిజంగానే క్యాన్సర్ కారణం అవుతుంది? So generally, not every cosmetic will generally lead to cancer. So there are few specific components in the, I mean, cosmetic products. So వాటిలోనే ఎనలిన్ డైస్ అంటాము. సో ఎనలిన్ డైస్ అంటే నార్మల్ గా హెయిర్ వాడే దాంట్లో ఎనలిన్ డైస్ అని ఉంటాయి కొన్ని. సో అందులో అలాంటి కొన్ని వాటికి మాత్రమే జనరల్ గా క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. సో అన్నిటికీ క్యాన్సర్ రిస్క్ ఉండదు. అండ్ ఫ్యూ ఆర్ స్టిల్ ఇన్ స్టడీస్, అంటే కొన్ని స్టడీస్ అంటే మిక్స్డ్ స్టడీస్ ఉన్నాయి. కొన్ని వాటిలో ఇంకా అసోసియేషన్ చూపించలేదు, కొన్ని వాటిలో మాత్రం అసోసియేషన్ చూపించింది. ఐ థింక్ ఇట్ రిక్వైర్స్ ఫర్దర్ ఇవాల్యుయేషన్ ఈవెన్ బిఫోర్ కమింగ్ టు ఎనీ కంక్లూజన్. బట్ జనరల్లీ కొన్ని డైస్ కి మాత్రం క్యాన్సర్ రిస్క్ అయితే ఉంది, ఎనలిన్ డైస్ అంటాం. సో వాటికైతే ఉంటుంది. సో హెయిర్ డైస్ తప్ప మిగతా ఏ కాస్మెటిక్ అయినా పెద్ద సిగ్నిఫికెంట్ గా క్యాన్సర్ అంత సిగ్నిఫికెంట్ ఇంకా మనకి ఇంకా డేటా లేదు, అంటే ఇట్స్ మిక్స్డ్ ఇది. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు కమ్ ఫర్ ద కంక్లూజన్. బట్ యాజ్ ఆఫ్ నో దేర్ ఇస్ నో రిస్క్, నో ఇష్యూ. హెయిర్ డైస్ లో ఈ అమోనియా ఫిరి లేకపోతే హెయిర్ డైస్ లో స్పెసిఫికేషన్స్ చెప్తున్నారు కదా సార్, అమోనియా నిజంగానే క్యాన్సర్ కారణం అవుతుందా? Any dye or anything generally doesn't cause cancer by itself, and everything depends upon the how much quantity you use, and ఎంత quantity వాడతాం, ఎంత frequent గా వాడతాం, and how the person body is actually reacting to the cosmetic material. So that counts a lot, that matters a lot. For example, smoking causes lung cancer, but all smokers doesn't have lung cancer. It exactly depends upon how many cigarettes they smoke, how much frequently they smoke, and more than anything, it's their body. How does it metabolize the nicotine? So ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇది కూడా అంతే. సో మోర్ దెన్ ద యూసేజ్ ఆఫ్ డై, ఇట్స్ ద ఫ్రీక్వెన్సీ అండ్ ద అమౌంట్ అండ్ ద హౌ ద పర్సన్ బాడీ ఇస్ రియాక్టింగ్ టు ద డై. సో అట్లా. సో ఎస్, నెక్స్ట్ మోస్ట్ కాంట్రవర్షియల్ అనొచ్చు లేకపోతే మోస్ట్ డిస్కస్డ్ అనొచ్చు, నాకు అర్థం కాదు కానీ, హౌ ఫార్ సన్ స్క్రీన్స్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు క్యాన్సర్ సార్? నిజంగా వేసుకోవడం మంచిదా? సన్ స్క్రీన్ రాసుకుంటే క్యాన్సర్ రాదా, లేకపోతే రాసుకుంటే వస్తుందా? డెఫినెట్లీ సన్ స్క్రీన్ తో ఒక అడ్వాంటేజ్ అయితే, ఇట్ విల్ డెఫినెట్లీ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ద యూవీ ఎక్స్పోజర్. ఇన్ దట్ వే జనరల్లీ ఇట్ రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ ద క్యాన్సర్. Sunscreen, what I would personally suggest is SPF anything more than 40 or 50 generally is associated with lower risk of developing cancer. అంటే నార్మల్ SPF more than 50 కనుక రాసుకుంటే జనరల్ గా క్యాన్సర్ రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అందులో ఏం డౌట్ లేదు. SPF 10 or 20 జనరల్ గా వాటికి ఏం పెద్ద సిగ్నిఫికెంట్ గా యూజ్ ఉండదు వాడినా కూడా. ఎనీథింగ్ జనరల్లీ more than 40 or 50 SPF సన్లైట్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్. సో అది ఐ థింక్ దట్ విల్ డెఫినెట్లీ ప్రొటెక్ట్ us from cancer. వాడటం వల్ల క్యాన్సర్ రావడం అనేది ఉండదు, వాడకపోతేనే యూ విల్ బి మోర్ ప్రోన్ టు క్యాన్సర్. వాడటం వల్ల అని కాదు, అంటే జనరల్ గా ఇఫ్ యూ ఈ SPF more than 50 కి జనరల్ గా అంటే యూసేజ్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ, వెరీ వెరీ మినిమల్. మేబీ ఆ లో SPF సన్ స్క్రీన్స్ కి, కొన్ని సన్ స్క్రీన్స్ కి మాత్రం మేబీ వచ్చే రిస్క్ ఉండొచ్చు. అగైన్ డిపెండ్స్ అపాన్ ద కాంపోనెంట్స్ యూజ్డ్ ఇన్ ద సన్ స్క్రీన్ జనరల్ గా. సో మనం అందరు కామన్ గా వాడేది అట్లీస్ట్ more than 30 or 40 ఉంటుంది కాబట్టి ఇట్స్ వెరీ అన్లైక్లీ. సో దీస్ ఆర్ ది మోస్ట్ కామన్ క్వశ్చన్ సార్. ఇవి బేసికలీ ఏంటంటే ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ సన్ స్క్రీన్స్ గురించి కానీ, ఇది మా రెగ్యులర్ గా మాతో అసోసియేట్ అయ్యే ఫ్యూ పీపుల్ అడిగిన క్వశ్చన్. సో ఇక్కడికి ర్యాప్అప్ చేసిన తర్వాత, ఇండియాలో మోస్ట్ కామన్ గా 5 to 6 years నుంచి మనకు కనపడే క్యాన్సర్స్ ఏంటి సార్? సో ఇఫ్ యూ టేక్ ఎల్డర్లీ అంటే అడల్ట్ మేల్స్ అట్లా తీసుకుంటే మోస్ట్ కామన్ ఈజ్ లంగ్, అండ్ ఫీమేల్ ఇట్స్ ఆబ్వియస్లీ బ్రెస్ట్. చిన్నపిల్లల్లో అంటే 6 years నుంచి జనరల్ గా చిన్నపిల్లల్లో మోస్ట్ కామన్ క్యాన్సర్స్ మనం చూసే ఎక్కువ బ్లడ్ క్యాన్సర్స్, లుకీమియాస్ అంటాం. సో చిన్నపిల్లల్లో మనం అవి ఎక్కువగా కామన్ గా చూస్తాము. ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ దెర్ ఇస్ నో ప్రిడిస్పోజిషన్, బట్ యంగర్ ఏజ్ అంటే అడల్ట్ అయితే లంగ్ అండ్ ఫీమేల్స్ అయితే బ్రెస్ట్ అంతే.
సో మోస్ట్ కామన్ గా మనకు కనిపించేది బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ అండ్ లుకేమియా. దట్ ఇస్ లుకీమియాస్ చిన్నపిల్లల్లో చిన్నపిల్లల్లో కనిపించే అయితే చిన్నపిల్లలు చిన్నపిల్లల్లో అయితే కనిపించే లుకీమియాస్, బ్లడ్ క్యాన్సర్. లుకేమియా. యా ఓకే. సో ఇవి మోస్ట్ కామన్ గా ఇండియాలో ఉన్నాయి కాబట్టి సార్ ఎంత ఫ్రీక్వెన్సీ ఆఫ్ గ్యాప్ లో చెకప్స్ చేయించుకోవడం అవసరం ఫర్ ఎవ్రీ నార్మల్ ఇండివిజువల్? లుకీమియాస్ దెర్ ఈస్ నో ప్రాపర్ ప్రోటోకాల్. లుకీమియాస్ కి మనం ఇట్లా చెకప్ చేయించుకోవాలన్నట్టు యాజ్ ఆఫ్ నో దెర్ ఈస్ నో ప్రాపర్ గైడ్ లైన్స్. అండ్ జనరల్ గా లుకీమియాస్ అంటే బ్లడ్ క్యాన్సర్ కి చాలా వరకు సిమ్టమ్స్ ఏమి ఉండవు. సో జనరల్ గా బ్లడ్ క్యాన్సర్ లో సిమ్టమ్స్ ఎప్పుడు బయటపడతాయి అంటే బ్లడ్ కౌంట్స్ తగ్గినప్పుడు, అంటే డబ్ల్యూబీసీ తగ్గింది అనుకోండి, పేషెంట్ ఊరికూరికే రికరెంట్ గా ఊరికూరికే ఫీవర్ రావడం కానీ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ ఉంటాయి. లేకపోతే ప్లేట్లెట్స్ తగ్గాయంటే బ్లీడింగ్ సిమ్టమ్స్ ఉంటాయి. బ్లడ్ తగ్గిందంటే దానికి సంబంధించిన సిమ్టమ్స్ ఉంటాయి. అట్లాంటిది ఏదైనా ఉన్నప్పుడు అప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా బ్లడ్ చెక్ చేయించుకుంటే అప్పుడు బయటపడుతుంది. సో బ్లడ్ క్యాన్సర్ కి ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ జనరల్ గా ఎనీవన్ హూ ఇస్ అబౌవ్ 40 మ్యామోగ్రామ్ ఇస్ అడ్వైజ్డ్. సో ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ క్యారీయింగ్ జీన్ అట్లుంది, అలాంటి వాళ్ళలో మాత్రం యంగర్ ఏజ్ లో జనరల్ గా వీల్ అడ్వైజ్ దెమ్ విత్ ఎంఆర్ఐ బ్రెస్ట్. ఓకే. సో అట్లా. సో జనరల్లీ స్క్రీనింగ్ గైడ్ లైన్స్ అయితే ఎనీవన్ మోర్ దెన్ 40 or 45 మ్యామోగ్రామ్ సరిపోతుంది. సో లంగ్ క్యాన్సర్ కూడా జనరల్లీ దెర్ ఇస్ ఏ థింగ్ నోన్ యాజ్ లో డోస్ సిటీ స్కాన్. అది అందరికి చెయ్యం మనం. జనరల్ గా పర్సన్స్ హూ ఆర్ క్రానిక్ స్మోకర్స్, అట్లీస్ట్ 15 years ఆఫ్ స్మోకింగ్ ఉండి అట్లా కొంచెం అట్లా సిగ్నిఫికెంట్ స్మోకింగ్ హిస్టరీ ఉన్న వాళ్ళకి మాత్రం మనం లో డోస్ సిటీ స్కాన్ ఒకటి చేస్తాము. అది ప్రాపర్, అది స్క్రీనింగ్ ఫర్ లంగ్ క్యాన్సర్. సో పర్టికులర్ గా ఇవి వార్నింగ్ సైన్స్, ఇవి మాత్రం ఇగ్నోర్ చేయకండి, దీస్ ఆర్ ది మోస్ట్ పర్టికులర్ వార్నింగ్ సైన్స్ ఫర్ క్యాన్సర్ అని వార్నింగ్ సైన్స్ ఏంటి? సి క్యాన్సర్ సిమ్టమ్స్ అంటే అన్ని క్యాన్సర్స్ ఒకటే రకమైన సిమ్టమ్స్ ఉండవు ఫస్ట్ థింగ్. బట్ మోస్ట్ నెగ్లెక్టెడ్ థింగ్ మేము జనరల్ గా ప్రాక్టీస్ లో చూసే చెప్తాం ఎల్డర్లీ పేషెంట్. ఎందుకంటే మిగతా క్యాన్సర్స్ కి సిమ్టమ్స్ మనం గెస్ట్ చేయలేకపోవచ్చు. అంటే ఇప్పుడు పేషెంట్ కాఫ్ వచ్చింది, ఆబ్వియస్లీ నో వన్ విల్ సస్పెక్ట్ ఇట్ టు బి లంగ్ క్యాన్సర్, అంతే కదా. పేషెంట్ కి లూజ్ మోషన్స్ లేకపోతే కొద్దిగా బ్లాక్ కలర్స్ మోషన్స్ అయినాయి, డెఫినెట్లీ నో వన్ విల్ సస్పెక్ట్ ఇట్ టు బి ఇంటెస్టైన్ క్యాన్సర్. బట్ బ్రెస్ట్ క్యాన్సర్ క్లియర్ కట్ గా వాళ్ళకి ఆ చిన్న గడ్డలాగా తెలుస్తుంది. చాలా మంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. సో ఐ వుడెంట్ సే అబౌట్ ఎవ్రీథింగ్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద బ్రెస్ట్ క్యాన్సర్ డెఫినెట్లీ అంటే ఏదైనా చిన్న గడ్డలాగా కానీ లంప్ కానీ ఏది కనిపించినా సరే ఇమీడియట్ గా టెస్టింగ్ చేయించుకోవాలి ఇన్ కేస్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. అలా కాకుండా ఇన్ జనరలైజ్డ్ గా అంటే క్రానిక్ కాఫ్ గానీ, అన్ఎక్స్ప్లెయిన్డ్ కాఫ్, లేకపోతే దగ్గుతున్నప్పుడు రక్తం పడినా అంటే బ్లడ్ ఇన్ కాఫ్ గానీ, లేకపోతే మోషన్ కి వెళ్తున్నప్పుడు బ్లడ్ పడుతున్నా గానీ, అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్, ఏం కారణం లేకుండా బరువు తగ్గినా గానీ, ఆకలి తగ్గిపోయినా గానీ, లేకపోతే ఊరికూరికే ఊరికూరికే ఫీవర్ రావడం గానీ, సో ఇట్లాంటి సైన్స్ గానీ ఏమైనా ఉంటే వెంటనే ఖచ్చితంగా టెస్టింగ్ చేయించుకోవాలి. లేకపోతే రక్త కణాలు తగ్గినా గానీ, బ్లడ్ కౌంట్స్ తగ్గినా గానీ, బీట్, హిమోగ్లోబిన్, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ ఏ తగ్గినా గానీ పెరిగినా గానీ కంపల్సరీ టెస్టింగ్ చేయించుకోవాలి. ఓకే. సో దీస్ ఆర్ ది వార్నింగ్ సైన్స్ దట్ a person should get themselves screened. యా. ఓకే. సో ఇప్పుడు ఓకే, మనకు తెలిసింది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ గురించి తెలిసింది, మనం ఎలా స్క్రీనింగ్ చేయించుకోవాలి అనేది మనకు అర్థమైంది. నౌ లెట్ us టాక్ అబౌట్ ది ట్రీట్మెంట్ ప్రాసెసెస్. కీమోథెరపీ. ఎవరైనా సరే కీమోథెరపీ అని మాట్లాడంగానే భయపడిపోతాం. జనరల్ పబ్లిక్ ఎవరైనా సరే కీమో అనగానే చాలా ఫియర్ మాంగరింగ్ గా ఉంటుంది, చాలా భయం వేస్తుంది. కీమో అనేది నిజంగా అంత భయపడే విషయం? ఆ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? హౌ టాక్ అబౌట్ కీమో? సో కీమోథెరపీ అనేది ఇట్స్ జస్ట్ ఇంజెక్షన్. అంటే కీమోథెరపీ కన్సిస్ట్ ఆఫ్ ఎదర్ ఇంజెక్షన్ అండ్ టాబ్లెట్స్ రెండు ఉంటాయి. సో కీమోథెరపీలో ఆల్మోస్ట్ దేర్ ఆర్ 200 to 300 మెడిసిన్స్ ఉంటాయి దగ్గర. అన్ని క్యాన్సర్స్ కి ఒకటే మెడిసిన్ ఇవ్వము. సో కీమోథెరపీ ఇస్ ఏ బ్రాడ్లీ యూజ్డ్ వర్డ్. అంటే జనరల్ నా దగ్గర కూడా చాలా మంది పేషెంట్స్ వస్తారు, చెప్తారు అంటే మా పక్కింటి వాళ్ళని చూసి ఇలాగైంది, వాళ్ళని చూసి ఇలాగైంది అని. సో జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఒకటి కీమో అంటే వాళ్ళు దేనికి ఏ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నారో వీళ్ళకి తెలియదు, ఆ పేషెంట్ ఏజ్ ఏంటో తెలియదు, ఆ పేషెంట్ కి వేరే ఏమైనా కండిషన్స్ ఉన్నాయో తెలియదు. జస్ట్ దే ఓన్లీ టెల్ దట్ కీమో వాళ్ళు తీస్తున్నారు, వాళ్ళకి ఇలా అయింది, మాకు కూడా ఇలా అవుతుందా అని అడుగుతారు. సో ఇట్స్ లైక్ ఇప్పుడు ఫీవర్ వస్తే ఫీవర్ కి టాబ్లెట్ ఇస్తాం కానీ కోల్డ్ కి ఇవ్వం కదా. కీమోథెరపీలో కూడా అంతే, ఒక డిసీజ్ కి ఇచ్చిన కీమోథెరపీ ఇంకో డిసీజ్ కి ఇవ్వము. అన్నిటికీ ఒకే రకంగా కీమో ఉండదు. కొన్ని డిసీజ్ కి ఇచ్చే కీమోకి కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, కొన్ని డిసీజెస్ కి ఇచ్చే కీమోకి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. బట్ ఇట్ ఎనీవే ఎనీ బ్రాడర్ కాన్సెప్ట్ జనరల్ గా కీమోథెరపీకి భయపడాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే కీమోథెరపీ జనరల్ గా మనం ఇచ్చేటప్పుడు పేషెంట్ కండిషన్ చూసుకునే ఇస్తాం.
పేషెంట్ కనుక టాలరేట్ చేయడు, తట్టుకోలేడు అంటే ఫస్ట్ థింగ్ అసలు కీమోథెరపీ చెయ్యము. అండ్ 99% ఆఫ్ ద టైమ్స్ కీమోథెరపీకి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే హెయిర్ ఫాల్ గానీ, లేకపోతే కొంచెం ఇనిషియల్ గా వామిటింగ్స్ అనిపించడం గానీ, లూజ్ మోషన్స్ గానీ, కొంచెం టేస్ట్ తెలియకపోవడం, ఇట్లాంటి మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఇనిషియల్ గా ఒక ఫస్ట్ 3 to 5 days ఉంటాయి, ఒక ఫస్ట్ 1 to 2 cycles ఉంటాయి. తర్వాత ఆటోమేటికల్లీ విత్ టైమ్ ద సైడ్ ఎఫెక్ట్స్ విల్ సెటిల్. సో కీమోథెరపీకి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ పేషెంట్స్ రియలైజ్ అవ్వాల్సిన విషయం ఏంటంటే, కీమోథెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ, కీమోథెరపీ వల్ల వచ్చే ఏ టాక్సిటీ అయినా కూడా ఇట్స్ టెంపరీ. బట్ యూ షుడ్ రియలైజ్ దట్ క్యాన్సర్ ఈజ్ నాట్ టెంపరీ, ఇట్ విల్ ఇంక్రీజ్. క్యాన్సర్ ఎక్కువ డేంజరస్ కీమోథెరపీ ఇచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కంటే. సో మనం ఆ క్యాన్సర్ ని దృష్టిలో పెట్టుకొని ట్రీట్మెంట్ చేయించుకోవాలి. కీమో చేయించుకుంటే ఇది అవుతుంది కదా అని ఆలోచిస్తే ఆ పక్క క్యాన్సర్ పెరిగిపోతూనే ఉంటుంది, అది ఆగదు కదా. దట్ వోంట్ స్టాప్ ఫర్ ఎనీవన్. సో వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ వాట్ యూ షుడ్ హ్యావ్ ఇన్ యువర్ మైండ్. ఆబ్వియస్లీ ట్రీటింగ్ ద క్యాన్సర్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ రాదర్ దెన్ ఫీరింగ్ ఫర్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కీమోథెరపీ. ఎందుకంటే కీమో సైడ్ ఎఫెక్ట్స్ మనం ట్రీట్ చేయొచ్చు, క్యాన్సర్ ని మనం ఏం ట్రీట్ చేయలేము ఎక్సెప్ట్ ఫర్ కీమోథెరపీ. సో ఇట్స్ యాక్చువల్లీ ఏ మిత్. Chemotherapy is not painful. It's pretty much tolerable. ఏం కాదు. And anyone at any age group, generally they can take it. And we'll also treat accordingly. అంటే ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ కి మనం పవర్ఫుల్ గా తట్టుకోలేని కీమో ఇవ్వము, చూసుకునే ఇస్తాం కీమోథెరపీ అనేది కూడా. ఓకే. సో కీమోథెరపీ జరిగేటప్పుడు ఒక పర్సన్ కి ఉండాల్సిన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఎలాంటివి సార్? కీమోథెరపీతో జనరల్ గా చాలా వరకు ఎట్లుంటుందంటే దే డోంట్ ఫీల్ హంగ్రీ. సో చాలా వరకు వాళ్ళకంత తినబుద్ధి కాదు, టేస్ట్ తెలియదు ఇనీషియల్ గా. నేను చెప్పేది ఇట్ వోంట్ బి ఫర్ లైఫ్ టైం, ఇనీషియల్ గా ఉంటుంది. సో వాట్ ఐ వుడ్ పర్సనలీ సజెస్ట్ ఈస్ డెఫినెట్లీ ఐ విల్ ఆస్క్ దెమ్ టు అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్. కొద్దిగా స్పైసెస్ తగ్గియాలి, డెఫినెట్లీ ఆయిల్ తగ్గియాలి, లాట్ ఆఫ్ కొద్దిగా ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువ తినాలి. ఎందుకంటే కీమోథెరపీ తర్వాత కొంతమంది కాన్స్టిపేషన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కొద్దిగా హైడ్రేషన్ ఎక్కువ ఉండాలి. And definitely I would ask them to avoid with high spicy foods, avoid చేయమని చెప్తాడు. And red meat and definitely maida, ఎందుకంటే అంత ఈజీగా అరగదు. సో దట్ విల్ అగైన్ లీడ్స్ టు కాన్స్టిపేషన్. సో I think other than that I would suggest them to eat everything. I won't put any restrictions ఎందుకంటే they won't have the urge to eat. So if you keep lot of restrictions, they will come without ఈటింగ్ అండ్ ఎదర్ దే విల్ కమ్ విత్ డిక్రీస్డ్ వెయిట్. సో వెయిట్ తగ్గొస్తారు. సో అట్లా వెయిట్ తగ్గొచ్చిన ప్రతిసారి ఇట్ విల్ బి డిఫికల్ట్ టు టాలరేట్ కీమో. సో టాలరేటింగ్ ట్రీట్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రమ్ మై సైడ్, అవుట్ సైడ్ ఫుడ్ విత్ లెస్ ఆయిల్ అండ్ అవాయిడింగ్ మైదా అండ్ అవాయిడింగ్ రెడ్ మీట్ అండ్ ఫ్రై ఐటమ్స్. అదర్ దన్ దట్ దే కెన్ ఈట్ ఆల్ వెజిటబుల్స్, రైస్, నార్మల్ గా అన్ని ఫ్రూట్స్ తినొచ్చు. దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ ఇన్ దోస్ థింగ్స్. రిస్ట్రిక్షన్ లేకుండా అన్ని తినొచ్చు. హౌ అబౌట్ యాక్టివ్ లైఫ్ స్టైల్ సార్? అంటే చిన్నగా వాకింగ్ లాంటివి చేయొచ్చా, యోగా లాంటివి చేయొచ్చా? హౌ అబౌట్ ది యాక్టివ్ లైఫ్ స్టైల్? ఎలా మెయింటైన్ చేసుకోవాలి? దే కెన్ డూ ఎవ్రీథింగ్. దేర్ ఇస్ అంటే హెవీ వర్క్ చేయొద్దు, నార్మల్ గా అన్ని లైఫ్ స్టైల్, నార్మల్ గా అన్ని మైల్డ్ వర్క్స్ అన్ని చేసుకోవచ్చు. కుకింగ్, ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ అన్ని చేసుకోవచ్చు. బయటికి కూడా వెళ్ళొచ్చు, కాకపోతే మాస్క్ పెట్టుకొని వెళ్ళాలి కొంచెం, ఎందుకంటే ఇన్ఫెక్షన్ రిస్క్ ఒకటి కొంచెం ఉంటుంది. అంటే కీమో అయిపోయిన తర్వాత ఫస్ట్ 1 week కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఐ థింక్ 1 week తర్వాత మేము బ్లడ్ టెస్ట్ చేయిస్తాము, WBC ఎలా ఉందని చెక్ చేసుకోవడానికి. ఇఫ్ ద బ్లడ్ టెస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్, ఆఫ్టర్ 1 week దే కెన్ రెజ్యూమ్ దేర్ నార్మల్ లైఫ్ స్టైల్. దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్స్. ఈవెన్ విత్ ఇన్ దట్ 1 week దే కెన్ హ్యాపీలీ అంటే ఇంట్లో అన్ని పనులు చేసుకోవచ్చు. నాట్ ద హెవీ అంటే ఎక్కువ బరువులు లేపడం కానీ అట్లాంటివి చేయకూడదు అంతే. బట్ అదర్ దట్ దే కెన్ డూ ఆల్ దేర్ వర్క్. ఓకే. సో యాక్టివ్ లైఫ్ స్టైల్ మీరు నార్మల్ గా జనరల్ గా నార్మల్ ఒక 1 week మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండి అంతే. Because that will give a lot of positive motivation to the patient, rather than he wouldn't feel himself as a patient. So I wouldn't suggest that. ఓకే. సో కీమోథెరపీ మనిషిని ఎంత వీక్ చేసేస్తుంది సార్? నిజంగానే వీక్నెస్ అలా ఉంటుందా, లేకపోతే మెంటల్లీ ఇండ్యూస్డ్ అది? సో కీమోథెరపీ దేర్ ఆర్ 2 పాసిబిలిటీస్ అండి. అంటే మెంటల్లీ డెఫినెట్లీ కొంత వాళ్ళకి ఇది ఉంటుంది. ఫిజికల్ గా వీక్నెస్ అంటే ఇనీషియల్ గా కొంచెం అర్జ్ టు ఈట్ అనేది తగ్గుతుంది. సో అంత బెటర్ గా తినలేరు ఫస్ట్ ఇనిషియల్ డేస్. సో అంత ఫుడ్ ఇంటేక్ తక్కువ అవడం వల్ల ఫ్యూ పీపుల్ మే ఎక్స్పీరియన్స్ ఫిజికల్ వీక్నెస్. సో అసలు ఉండదని చెప్పాను అగైన్, బట్ ఫ్యూ పీపుల్ దే వోంట్ యాక్చువల్లీ సీ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. దే విల్ బి ఫిజికల్లీ ఫిట్ అండ్ దే విల్ బి మెంటల్లీ ఫిట్. సో ఇట్ డజంట్ రియల్లీ మేక్ దెమ్ కంప్లీట్లీ వీక్. ఇట్స్ ఈజీలీ టాలరబుల్. ఓకే. సో టాకింగ్ అబౌట్ ఇందాక మనం మాట్లాడినప్పుడు సార్ కీమోథెరపీ కాకుండా ఇంకా చాలా అడ్వాన్స్డ్ మెడికేషన్స్ వచ్చేసాయి అని చెప్పి మీరు ఇందాక చెప్పారు. సో వాట్ ఆర్ ది అడ్వాన్స్మెంట్స్ ఇన్ ది ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్?
So when I talk about medical side, apart from the chemotherapy, immunotherapy అని వచ్చింది. సో దట్స్ ద రీసెంట్ ట్రీట్మెంట్ అండ్ టార్గెటెడ్ థెరపీ. సో ఈ రెండు రీసెంట్ ట్రీట్మెంట్స్ అన్నమాట. సో ఈ రెండింటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇమ్యూనోథెరపీ ఇట్ హ్యాస్ వెరీ గుడ్ రిజల్ట్స్. ఇట్లా అంటే అది క్యాన్సర్ సెల్స్ మీద బాగా పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం క్యాన్సర్ ని తగ్గడమే కాకుండా బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేస్తుంది. సో సైడ్ బై సైడ్ క్యాన్సర్ బర్డెన్ క్యాన్సర్ తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో దట్స్ ద ఇమ్యూనోథెరపీ. అండ్ మోస్ట్ అడ్వాంటేజ్ థింగ్ ఏంటంటే ఇమ్యూనోథెరపీ హ్యాస్ నో సైడ్ ఎఫెక్ట్స్. సో ఇమ్యూనోథెరపీకి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అండ్ సెకండ్ ఈజ్ ద టార్గెటెడ్ థెరపీ. టార్గెటెడ్ థెరపీ కూడా సేమ్ అంతే. టార్గెట్ థెరపీ ఎట్లా అంటే కరెక్ట్ గా అది ఒక టార్గెట్, అంటే క్యాన్సర్ రావడానికి కరెక్ట్ గా ఏ జీన్ అయితే కాజ్ చేస్తుందో ఆ జీన్ లో ఉన్న ఒక పాత్వేని టార్గెట్ చేస్తుంది. సో దట్ ఇట్ అవాయిడ్ ద నార్మల్ సెల్స్. సో దానివల్ల దానికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. కీమోథెరపీ ఈజ్ జనరలైజ్ ట్రీట్మెంట్, అంటే మనం ఇంజెక్షన్ ఇస్తే ఇట్ విల్ గో అండ్ కిల్ ద ఆల్ ద నార్మల్ సెల్స్ అండ్ అబ్నార్మల్ సెల్స్. సో chemotherapy works in a generalized way, but target therapy exactly acts with blocking or acting against the target. So that's the target therapy. So both immunotherapy and targeted therapy have very minimal side effects. ఓకే. ఎంత బెటర్ గా యూజ్ చేస్తున్నారు సార్? అంటే కీమోథెరపీ అయితే చాలా మంది వింటూనే ఉంటున్నాము. సో ఇమ్యూనోథెరపీ కానీ టార్గెట్ థెరపీ కానీ ఎంత బాగా ఇండియాలో యూజ్ చేస్తున్నారు? హౌ వెల్ ఇట్ ఇస్? ఇప్పుడు వీఆర్ యూజింగ్ ఇట్ వెరీ ఫ్రీక్వెంట్లీ, చాలా బాగా యూజ్ చేస్తున్నాం. పర్టికులర్లీ ఇన్ అడ్వాన్స్డ్ స్టేజ్ దే ఆర్ షోయింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. అంటే ఒకప్పుడు స్టేజ్ 4 క్యాన్సర్ అంటే లాస్ట్ స్టేజ్ 3 months 6 months, ఇంతకు మించి పేషెంట్ ఇంకా బతకరు, లేకపోతే ఇంత మించి పేషెంట్ సర్వైవల్ లేదు అనుకునే స్టేజ్ నుంచి ఈ రోజున స్టేజ్ 4 క్యాన్సర్ అయినా కూడా in few cancers we are seeing survival rates of almost 3 years, 5 years. Few patients are comfortably crossing 7 years. ఓకే. సో అంత ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నాయి మెడిసిన్స్. ఒకటే థింగ్ ప్రాబ్లం ఏంటంటే మెనీ యాక్చువల్లీ డోంట్ నో అబౌట్ దిస్. అంటే ఇంత సర్వైవల్ ఉంటుంది 4th స్టేజ్ లో అని కూడా చాలా మందికి తెలియదు. అందుకనే 4th స్టేజ్ అని చెప్పగానే ఇంకా లాస్ట్ స్టేజ్ కదా, ఇంకా ట్రీట్మెంట్ ఇచ్చినా ఏముంటుందిలే, యూజ్ ఉండకపోవచ్చు, తట్టుకోలేడు ఎలాగా, వాళ్ళకున్న సెల్ఫ్ మిక్స్ తో దే ఆర్ నాట్ యాక్చువల్లీ ట్రీటింగ్. బట్ యాక్చువల్లీ ఈవెన్ ఇఫ్ యూ ట్రీట్ ఇన్ స్టేజ్ 4 ఆల్సో the probability of survival or the chance of survival has increased to years from months. ఓకే. సో ఓకే. సో కీమోథెరపీ ఉంది మనకైతే, ఇమ్యూనోథెరపీ ఉంది, టార్గెట్ థెరపీ ఉంది. సో వీటి కాస్ట్ గురించి మాట్లాడదాం సార్. వాట్ వుడ్ బి యువర్ బడ్జెట్ ఫర్ పర్సన్ హూ వాంట్స్ టు డూ కీమోథెరపీ లేదు ఇమ్యూనోథెరపీ అగైన్ ది టార్గెట్? కాస్ట్ అగైన్ వేరీస్ ఫ్రమ్, అంటే ఎప్పుడైనా సరే డోస్ అనేది పేషెంట్ హైట్ అండ్ వెయిట్ బట్టి డిసైడ్ అయి ఉంటుంది. అండ్ ఇట్ వోంట్ బి ద సేమ్ ఫర్ ఆల్ ద పేషెంట్స్. అండ్ అగైన్ క్యాన్సర్ టు క్యాన్సర్ ట్రీట్మెంట్ మారుతుంది, అండ్ స్టేజ్ టు స్టేజ్ వైజ్ ట్రీట్మెంట్ మారుతుంది. సో బ్రాడ్ గా మనం చెప్పడానికి యాక్చువల్ గా రాదు. వెన్ యూ టాక్ అబౌట్ ద ఎక్స్పెన్స్ ఆర్ ఎవ్రీథింగ్, బికాస్ ద ఎక్స్పెన్స్ వోంట్ బి రెసిప్రోకేటెడ్ ఇన్ ఆల్ ద పేషెంట్స్ ఇన్ ద సేమ్ వే. So it's a broad thing. But when compared to chemotherapy, immunotherapy may be slightly on the bit expensive side, but still we can, ఇప్పుడు companies ఎలాగంటే they are coming forward and they are అంటే they are also encouraging by giving some schemes in the treatment wise. So in that way, definitely we can actually reduce the cost even in immunotherapy and target therapy also. ఓకే. మీరు మాకు ఒక బ్రాకెటెడ్ ప్రైస్ పోనీ మీరు చెప్పగలిగినా సరే, ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్. బికాస్ చాలా మంది ఏంటంటే క్యాన్సర్ అనేది ఒక ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ లాగా ట్రీట్ చేస్తారు కాబట్టి. అంటే కీమోథెరపీ ఆర్ వాటర్ మేబీ జనరల్ గా రేంజ్ అనేది మనకు ఆల్మోస్ట్ 10,000 నుంచి ఇట్ విల్ ఎక్స్టెండ్ టిల్ 60,000, 70,000, 80,000, 1 lakh వరకు కూడా ఉంటుంది. నేను చెప్పాను కదా, ఇట్ అగైన్ డిపెండ్స్ అపాన్ ద డ్రగ్. In few people it's for the whole treatment, few people it's for per session. So అది completely depends upon the disease. సో అన్ని డిసీజ్ కి ఒకేలాగా ఉండదు, డిసీజ్ వైజ్ ప్రోటోకాల్స్ మారుతూ ఉంటాయి. సో కీమోథెరపీకి అట్లా, ఇమ్యూనోథెరపీకి మీకు మేబీ పర్ సైకిల్ అగైన్ ఇంకా అది కూడా ఇంజెక్షన్స్, అంటే ఒక్కొక్క ఇంజెక్షన్ కి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది. మేబీ పర్ సెషన్ 70,000 టు ఆల్మోస్ట్ దట్ విల్ ఆల్సో గో టిల్ మేబీ సమ్ 2 lakhs వరకు. సో అది కూడా ఉంటుంది పర్ సెషన్. సో బట్ అందులో ఇమ్యూనోథెరపీలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ బయింగ్ సమ్ 3 or 4 doses, నెక్స్ట్ ఒక ఆల్మోస్ట్ నెక్స్ట్ ఒక 6 to 7 doses వరకు యూ విల్ గెట్ ద ఇంజెక్షన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే. ఇమ్యూనోథెరపీకి. సో ద కంపెనీ విల్ ప్రొవైడ్ యూ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇనిషియల్ గా కొద్దిగా
కాస్ట్లీ అయినా కూడా ఫస్ట్ 3 to 4 సెషన్స్ కి మీకు కాస్ట్ ఉంటుంది. తర్వాత Hmm. ఫర్ ద ఎంటైర్ ఇయర్ యూ విల్ గెట్ ఇట్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో Okay. అగైన్ అందులో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి. అంటే అన్ని మెడిసిన్స్ ఒకే కాస్ట్ ఉండవు, అన్ని మెడిసిన్స్ ఒకటే స్కీమ్ ఉండదు. సో అగైన్ Hmm. ఇట్ డిపెండ్స్ అపాన్, అందుకనే. సో అట్లా. Okay. So you are a cancer specialist for breast, lung, GI, blood, and gynecology, right, sir? Yeah, So anything. I mean, any cancer. any cancer, but mostly మీ ప్రొఫైల్ మాకు Mostly, కనిపించిన yeah, mostly mostly అది. you I are mean, personal dealing with. areas of interest. Personal areas Yeah. of interest. Yeah, yeah. Okay. So GI గురించి మాట్లాడదాం సార్. Can gut issues trigger cancer? Gut issues like constipation or diarrhea అంటున్నారు. Multiple gut issues, sir. Constipation, diarrhea, bloating, లేకపోతే intolerances, unidentified intolerance intake. సో గట్ ఇష్యూస్ ఫస్ట్ థింగ్ రావడానికి రీజన్ అంటే గట్ ఇష్యూస్ రావడానికి మెయిన్ రీజన్ నార్మల్ గా ఇదర్ కొద్దిగా బ్యాడ్ లైఫ్ స్టైల్ గానీ, ఒకటి స్ట్రెస్. అది కాకుండా ఇప్పుడున్న జనరేషన్ లో గట్ ఇష్యూస్ రావడానికి మెయిన్ రీజన్ ఇస్ వెరీ బ్యాడ్ లైఫ్ స్టైల్. అంటే ఇంప్రాపర్ ఫుడ్ ఇంటేక్ కానీ, లేకపోతే ఇంప్రాపర్ టైమ్స్ లో ఫుడ్ ఇంటేక్, లేకపోతే హెవీ ఇంటేక్ ఆఫ్ ఈ అంటే ఫ్రై ఐటమ్స్ కానీ, బార్బిక్యూడ్ ఐటమ్స్ కానీ, రెడ్ మీట్ కానీ, హై ఫ్యాటీ ఫుడ్ ఐటమ్స్, నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోవడం, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. సో దీస్ ఆల్ ఆర్ మెయిన్ రీజన్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. సో జనరల్ గా ఆల్టర్డ్ బౌల్ హ్యాబిట్స్ డైరెక్ట్లీ దే డు నాట్ కాజ్ దే మే నాట్ కాంట్రిబ్యూట్ టు డెవలప్మెంట్ ఆఫ్ క్యాన్సర్. బట్ జనరల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాన్స్టిపేషన్ ఉందనుకోండి, లాంగ్ స్టాండింగ్ కాన్స్టిపేషన్ వల్ల లోపల అంటే ఫీకల్ మెటీరియల్ తో లోపలే ఉండిపోతుంది. సో దట్ విల్ లీడ్ టు ప్రొటెక్షన్ ఆఫ్ దట్ విల్ లీడ్ టు ప్రొడక్షన్ ఆఫ్ సమ్ టాక్సిన్స్ దట్ మే లీడ్ టు డెవలప్మెంట్ ఆఫ్ క్యాన్సర్. అలా కాకుండా నెక్స్ట్ ఒబెసిటీ, అంటే ఒబెసిటీ వల్ల దట్ విల్ ఆల్సో లీడ్ టు డెవలప్మెంట్ ఆఫ్ క్యాన్సర్. సో డైరెక్ట్లీ ఆల్టర్డ్ గట్ ఇష్యూస్ రాకపోవచ్చు, బట్ ఇష్యూస్ లైక్ కాన్స్టిపేషన్ కానీ, లేకపోతే అల్సర్స్, ఈవెన్ గ్యాస్ట్రిక్ అల్సర్స్, స్టమక్ అల్సర్స్, సో ఈవెన్ దే ఆల్సో మే లీడ్ టు ద క్యాన్సర్. సో అట్లా డైరెక్ట్లీ దే మే నాట్ లీడ్ టు డెవలప్మెంట్ ఆఫ్ క్యాన్సర్, బట్ ఇలా వీటి వల్ల క్యాన్సర్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఓకే, అసోసియేటెడ్ గా మిమ్మల్ని ట్రిగర్ చేస్తుందేమో కానీ డైరెక్ట్ గా మిమ్మల్ని అది మాత్రం ట్రిగర్ డైరెక్ట్ చేయదు, అసోసియేటెడ్ కండిషన్స్ ట్రిగర్ చేస్తుంది. ఓకే. సో బేసికల్లీ సార్ ఈ మధ్య కాలంలో ఈ కాలోన్ రిలేటెడ్ క్యాన్సర్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఇది అడల్టరేషన్ ఆఫ్ ఫుడ్స్ వలన కానీ, లేకపోతే ఈ పెస్టిసైడ్స్ అండ్ వీటి యూసేజ్ వలన పెరుగుతుంది అంటున్నారా, లేకపోతే వాట్ ఈస్ ది మేజర్ రీజన్? అండ్ ఒకవేళ కనుక ఈ బౌల్ మూమెంట్స్ లో తేడాలు వచ్చాయి, ఇప్పుడు మీరు చెప్పారు బ్లడ్ లో WBC ఇలాంటివి మారినప్పుడు మీరు చెక్ చేయించుకుంటున్నా, స్పెసిఫిక్ గా బౌల్ మూమెంట్స్ ఎలాంటి తేడాలైనా వచ్చినప్పుడు మనం ఈ GI రిలేటెడ్ మనం అటెన్షన్ తీసుకోవాల్సిన స్పేస్ ఏంటి? సో ఇప్పుడున్న దాంట్లో మోస్ట్ కామన్ స్పెసిఫిక్ రీజన్ ఫర్ అంటే కోలాన్ క్యాన్సర్ కి డెఫినెట్లీ లైఫ్ స్టైల్, పూర్ లైఫ్ స్టైల్. ఎందుకంటే చాలా మంది అంతే కదా, అంటే ఐ మీన్ ఏమంటారు, ఇంప్రాపర్ ఫుడ్ టైమింగ్స్ కానీ, నాక్టర్నల్ లైఫ్ స్టైల్. అంటే జనరల్ ఇంత నైట్ పడుకొని మార్నింగ్ పూట వర్క్ వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు అందరు నైట్ వర్క్ వెళ్ళి మార్నింగ్ పూట వెళ్తున్నారు. సో నైట్ వర్క్ వెళ్ళడం ఇట్స్ నాట్ ఏ మిస్టేక్, బట్ జనరల్లీ వెళ్ళినప్పుడు అంటే ఇంకా నాక్టర్నల్ టైంలో బింజ్ ఈటింగ్ కానీ, లేకపోతే హెవీ కన్సంప్షన్ ఆఫ్ ఫ్యాటీ ఫుడ్స్, లేకపోతే ఫ్రై ఐటమ్స్, సో ఇవన్నీ డెఫినెట్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ కోలాన్ క్యాన్సర్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. సో మనకి ఎప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే ఆల్టర్డ్ బౌల్ హ్యాబిట్స్ అంటాం. అంటే డైరియా, కాన్స్టిపేషన్, నెక్స్ట్ బ్లాక్ కలర్డ్ స్టూల్, లేకపోతే బ్లడ్ ఇన్ ద స్టూల్, లేకపోతే అన్ఎక్స్ప్లెయిన్డ్ అనీమియా అంటే బ్లడ్ తగ్గడం కానీ, ఇట్లాంటివి ఏమన్నా జరిగినప్పుడు వెంటనే వీ షుడ్ బి వెరీ కాషియస్. వెంటనే ఇమీడియట్ గా కొలనోస్కోపీ చేయించుకోవాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి వీటికి కంపల్సరీ చూడాలి. రికరెంట్ గా లేకపోతే రికరెంట్ గా బ్లోటింగ్ అంటే రికరెంట్ గా కాన్స్టిపేషన్ కానీ, సో ఇట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు డెఫినెట్లీ వీ షుడ్ లుక్ ఫర్ వీ షుడ్ డెఫినెట్లీ అండర్గో కొలనోస్కోపీ. కానీ యాక్చువల్ గా జనరల్ గా ఈ కాన్స్టిపేషన్ అనడం కానీ, లేకపోతే ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ కూడా జనరల్ గా మనం చాలా చిన్నగా చూస్తే కొన్ని విషయాలు కదా సార్. సో ఈ చిన్నగా చూసే విషయాలు కొన్నిసార్లు నెగ్లెక్టెడ్ గా వెళ్ళడం వల్లనే ఇలాంటి మేజర్ ప్రాబ్లమ్స్ కి ఇది అంటే స్క్రీనింగ్ అనేది ఎర్లీ స్టేజ్ లో జరగకుండా కారణం అయిపోతుందేమో అనిపిస్తుంది. సో జనరల్ గా ఇఫ్ పర్సన్ ఎక్స్పీరియన్స్ కాన్స్టిపేషన్, జనరల్ గా చాలా వరకు ఏంటంటే ఫైబర్ ఐటమ్స్, ఫైబర్ ఫుడ్ తిని కొంచెం బెటర్ లైఫ్ స్టైల్ కొద్దిగా ఇంప్రూవ్ చేసుకొని చాలా మంది డూ దట్.
బట్ కొంతమంది మాత్రం ఏంటంటే దే నెగ్లెక్ట్ ఇట్. అంటే కాన్స్టిపేషన్ ఇస్ Hmm. యాక్చువల్లీ నాట్ ట్రీటెడ్ యాజ్ ఎ మేజర్ ఇష్యూ, బట్ యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ మేజర్ ఇష్యూ. Constipation has lot of effect even on your mental health. అవును. So it's not really so easy to cope up with constipation. So I think any symptom, అది స్మాల్ అయినా కావచ్చు, బిగ్ అయినా కావచ్చు, సిమ్టమ్ షుడ్ బి నెగ్లెక్టెడ్. Hmm. సిమ్టమ్స్ ఏ సిమ్టమ్ అయినా సరే మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఎంత పెద్ద ఇష్యూకైనా సరే సిమ్టమ్స్ కెన్ బి స్లో ఇనిషియల్లీ. చిన్న Yeah. సిమ్టమ్ తోనే రావచ్చు పెద్ద ప్రాబ్లం అయినా కూడా. సో ఏ Hmm. సిమ్టమ్ ని నెగ్లెక్ట్ చేయొద్దు, అడ్రస్ చేయాలి. ఏ సిమ్టమ్ అయినా సరే షుడ్ అడ్రస్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. Hmm. నేను కాన్స్టిపేషన్ రాగానే వెళ్ళి కొలనోస్కోపీ చేయించుకోమని చెప్పట్లేదు, బట్ Yeah, yeah. డెఫినెట్లీ యూ షుడ్ గో ఫర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. యూ Yes. షుడ్ రియలైజ్ దట్. Mhm. అట్లా. సో కాన్స్టిపేషన్ రాగానే మీరు ఇమీడియట్ గా లైఫ్ స్టైల్ మానిటర్ చేసుకుంటూ జాగ్రత్తగా దాన్ని నాట్ ఓన్లీ కాన్స్టిపేషన్, చేసేసుకుంటూ. బీ బ్లోటింగ్, బీ Yeah. స్టమక్ బర్నింగ్, Mm. బీ డైరియా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎనీథింగ్. Mhm. Mm. ఎనీథింగ్. Okay. So at what age people should actually start their cancer screening, sir? ఏదైనా ఏజ్ ఉంటుందా? ఏజ్ స్పెసిఫిక్? See, colon cancer generally, anyone who is above 45, colonoscopy is ideally advised. ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉందంటే జనరలీ దే షుడ్ స్టార్ట్ ఏ బిట్ అర్లియర్ దెన్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. బట్ అదర్వైజ్ జనరల్ గా 45 అబౌవ్, జనరలీ మోర్ దెన్ దట్ వీ అడ్వైస్ ఫర్ ఎ స్క్రీనింగ్ colonoscopy. Once colonoscopy is normal, there is no need to repeat it for next 10 years. So Okay. colonoscopy will advise it anyone who is more than 45. సో ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా క్యాన్సర్ ఉందనుకోండి సార్, ఇప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ప్రివెంటివ్ మెషర్స్ ఏంటి విత్ రిగార్డ్స్ టు ఎనీ See, టైప్స్ ఆఫ్ క్యాన్సర్? అంటే అన్ని క్యాన్సర్స్ కాదండి, కొన్ని క్యాన్సర్స్ జనరలీ దే గో ఇన్ ఫ్యామిలీస్. సో కొన్ని క్యాన్సర్స్ మాత్రం ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ కానీ, కోలాన్ కానీ, ఓవరీ కానీ, లేకపోతే కొన్ని కేసెస్ లో యూట్రైన్ కానీ. సో ఇలాంటి వాళ్ళు అంటే ఈ క్యాన్సర్స్ కొద్దిగా ఎక్కువ ఫ్యామిలీస్ లో స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ అలా కనుక ఫ్యామిలీస్ లో ఉంటే మాత్రం, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, సో డెఫినెట్లీ ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళకి మనం జనరల్ గా జెనెటిక్ స్క్రీనింగ్ చేపిస్తాం. ఎవరైతే పర్సన్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీలో పర్సన్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, ఆ పర్సన్ కి జెనెటిక్ స్క్రీనింగ్ చేయిస్తాం. చేయించినప్పుడు ఆ పర్సన్ కి బ్రెస్ట్ క్యాన్సర్ ని కాజ్ చేసే జీన్స్ పాజిటివ్ వచ్చాయి అన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ లో కూడా వాళ్ళ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఆ జీన్స్ సంబంధించిన టెస్ట్ కంపల్సరీ చేయించుకోవాలి. అండ్ మ్యామోగ్రామ్ కూడా స్టార్ట్ చేసుకోవాలి. సేమ్ విత్ కోలాన్ క్యాన్సర్, నార్మల్ గా మోర్ దెన్ 45 అనుకోండి, ఒకవేళ పర్సన్ కి ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, అయితే మచ్ ఎల్డర్లీ సమ్వేర్ అరౌండ్ 30-35 లోనే కొలనోస్కోపీ స్టార్ట్ చేయించుకోవాలి. సో అట్లా కొన్ని క్యాన్సర్లకి. ఇప్పుడు ఓవరీ క్యాన్సర్ ఉంది, వాళ్ళకి కూడా ఓవరీ క్యాన్సర్ కి దేర్ ఇస్ నో ప్రాపర్ స్క్రీనింగ్ గైడ్ లైన్స్, బట్ స్టిల్ మన CA-125 అనే ఒక బ్లడ్ టెస్ట్ చూస్తాం. దట్స్ ఏ మార్కర్ ఆఫ్ ఓవేరియన్ క్యాన్సర్. అంటే పర్సన్ కి ఎవరికైనా ఓవరీ క్యాన్సర్ అంటే జనరల్ వాళ్ళలో ఈ CA-125 అనే ట్యూమర్ మార్కర్ అనేది పెరుగుతుంది. ఇంకోటి అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేయిస్తాం ఒకవేళ ఎవరికైనా ఫ్యామిలీ ఓవరియన్ క్యాన్సర్ ఉంటే. సో అట్లా డిపెండింగ్ అపాన్ ద స్పెసిఫిక్ స్క్రీనింగ్ సబ్ టైప్, అంటే స్పెసిఫిక్ క్యాన్సర్ సబ్ టైప్ బట్టి మనం స్క్రీనింగ్ చేయిస్తాం. ఓకే. సో ఇవి మీ ఫ్యామిలీ హిస్టరీని బట్టి మీరు ఏ ఏజ్ లో చేయించుకోవాలి అండ్ ఆల్సో ఎలాంటి and family history of cancer generally contributes to less than 10%, 10-20% కంటే family history of cancer predisposition generally a bit lower, but you shouldn't neglect it. ఓకే. సో మీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పటికీ కూడా మీరు గనక మీ లైఫ్ స్టైల్ ని ప్రాపర్ గా పెట్టుకుని, మీరు గనక సెడెంటరీగా లేకుండా ప్రాపర్ యాక్టివ్ లైఫ్ స్టైల్, ఫిట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే క్యాన్సర్ రిస్క్ ని ఎంత వరకు మనం తగ్గించవచ్చు సార్ మెయింటైనింగ్ ఆఫ్ ఫిట్ లైఫ్ స్టైల్ వలన? ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ అంటే ఒక ఫ్యామిలీలో బ్రెస్ట్ క్యాన్సరే ఉందనుకోండి. సో ఇఫ్ దట్ పర్సన్ హ్యాస్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఆవిడ స్క్రీనింగ్ చేయించినప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ కి సంబంధించిన జీన్స్ అంటే ఆ జీన్స్ అనేవి పాజిటివ్ వచ్చాయనుకోండి, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ లో ఎవరికైనా చేయించినప్పుడు వాళ్ళకు కూడా జీన్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, ద ఛాన్స్ ఆఫ్ అంటే ఒకవేళ అదే జీన్ కనుక పాజిటివ్ వస్తే ఛాన్స్ ఆఫ్ స్ప్రెడ్డింగ్ అండ్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ క్యాన్సర్ ఇన్ ద నెక్స్ట్ జనరేషన్ ఇస్ ఆల్మోస్ట్ ఆల్ 60-80%. సో అండ్ ఈ సేమ్ రిస్క్ అన్ని క్యాన్సర్స్ కి అంతే ఉండదు. నేను బ్రెస్ట్ కి ఎగ్జాంపుల్ చెప్పాను. సో అందుకని మనం బ్రెస్ట్ లో ఏం చేస్తామంటే వీ విల్ అడ్వైజ్ దెమ్ టు గో ఫర్ కంప్లీట్ రిమూవల్ ఆఫ్ బ్రెస్ట్, బికాస్ దట్స్ ద ఓన్లీ వే విచ్ కెన్ ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ క్యాన్సర్. మీరు ఎంత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసినా కూడా ఆ జీన్ కనుక నెక్స్ట్ జనరేషన్ లో ఉంది అంటే డెఫినెట్లీ ద ఛాన్స్ ఇస్ ఆల్మోస్ట్ 60-80%. ఇట్స్ వెరీ హై. సో వాళ్ళల్లో మాత్రం మనం
అంటే నేను బ్రెస్ట్ కి ఎగ్జాంపుల్ ఇది. అదే. ఒకవేళ సేమ్ ఎగ్జాంపుల్ మనకి కోలాన్ అంటే ఇంటెస్టైన్ క్యాన్సర్ ఉందనుకోండి, సేమ్ అది కూడా అంతే వచ్చింది అనుకోండి. సో వాళ్ళలో అంటే ఒక పర్సన్ కి వచ్చింది, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ లో మనం స్క్రీనింగ్ చేసాము. అంటే ఇప్పుడు వాళ్ళకు కూడా ఏదైనా జీన్ అంటే వాళ్ళకు కూడా ఇంటెస్టైన్ సంబంధించిన జీన్ కనుక అంటే ఏదైనా జెనెటిక్ టెస్టింగ్ పాజిటివ్ వచ్చింది, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అలా అని చెప్పి వాళ్ళకి మనం ఏం ఇంటెస్టైన్ తీయము, వాళ్ళకి జస్ట్ కొలనోస్కోపీ చేస్తాము, అందులో అబ్నార్మల్ కనిపిస్తే అప్పుడు మనం ముందుకెళ్తాము. అర్థమైందా? సో అక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ లో మనం ఆబ్వియస్లీ విల్ గో ఫర్ ద కంప్లీట్ బ్రెస్ట్ రిమూవల్ ఆఫ్టర్ చైల్డ్ బేరింగ్. బట్ వెన్ యూ కమ్ టు ద ఇంటెస్టైన్ వీ డోంట్ డూ దట్ ఎక్సెప్ట్ ఇన్ 1-2 కండిషన్స్, రేర్ ఇంటెస్టైనల్ కండిషన్స్ FAP అని ఉంటుంది, అందులో చేస్తాం, కానీ మిగతా కండిషన్స్ లో మనం చెయ్యం. వీల్ ఓన్లీ స్క్రీన్ దమ్ విత్ కొలనోస్కోపీ. కాకపోతే ఆ కొలనోస్కోపీ కొద్దిగా ఎక్కువ రెగ్యులర్ గా స్క్రీన్ చేస్తాం. నార్మల్ పర్సన్స్ కి ఒక 10 years స్క్రీన్ చేస్తే, ఫ్యామిలీ స్క్రీన్ వాళ్ళకి అట్లీస్ట్ 2 to 3 years కోసం స్క్రీన్ చేస్తాం. ఆ స్క్రీన్ టైం అనేది తగ్గుతుంది అంతే. సో ఇట్ డిపెండ్స్ ఎంత రిస్క్ వస్తుంది, ఏ క్యాన్సర్ అనే దాన్ని బట్టి రిస్క్ ఎంత అని తెలుస్తుంది. రిస్క్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి స్క్రీనింగ్ లేకపోతే ఇంకేదైనా ట్రీట్మెంట్ చేయొచ్చా అని డిసైడ్ చేసుకోగలుగుతాం. అట్లా ఇట్ వేరీస్, కంప్లీట్లీ ఇట్ వేరీస్. ఓకే. సో ఇఫ్ సపోజ్ ఒక ఉమెన్ కి గనుక బ్రెస్ట్ క్యాన్సర్ హిస్టరీ ఉందనుకోండి, లేటర్ ఆమె బ్రెస్ట్ ఫీడ్ చేయగలదా? కెన్ షీ బ్రెస్ట్ ఫీడ్? అంటే జనరల్ గా హిస్టరీ ఉంది, అంటే హిస్టరీ ఉంది, తనకి ట్రీట్మెంట్ అయిపోయింది, అంతా అయిపోయింది, షీ గాట్ ప్రెగ్నెంట్, షీఈ్ అ మదర్ నా, కెన్ షీ బ్రెస్ట్ ఫీడ్ నా? సో జనరల్లీ పోస్ట్ దాని తర్వాత అట్లీస్ట్ 1 year మేము జనరల్ గా అంటే ఈ ఐ థింక్ కన్సీవ్ అవడానికి 1 year వి లాస్ట్ దెమ్ టు వెయిట్. ఆఫ్టర్ దట్ దే కెన్ డూ. అంటే జనరల్ గా బ్రెస్ట్ ఫీడ్ ఎందుకు చేయొద్దు అంటామంటే, కీమో ఇస్తున్నప్పుడు కీమో డ్రగ్స్ విల్ గెట్ సెక్రీటెడ్ త్రూ బ్రెస్ట్ మిల్క్. బ్రెస్ట్ మిల్క్ ద్వారా వెళ్తాయి బేబీకి. సో అందుకని మనం అంటే కీమోథెరపీ టైంలో కానీ లేకపోతే ఇనీషియల్ సర్జరీ ఆ టైంలో మనం జనరల్ గా చెప్పాము. బట్ తర్వాత వన్స్ పేషెంట్ ట్రీట్మెంట్ అంతా అయిపోయి అట్లీస్ట్ వన్స్ పేషెంట్ సక్సెస్ఫుల్లీ క్రాస్ 1 to 2 years పోస్ట్ ట్రీట్మెంట్, ఇంకా మళ్ళీ డిసీజ్ అండ్ రిలాప్స్ రాలేదు అంటే షీ కెన్ బి నార్మల్ లైక్ ఎనీ అదర్ పర్సన్. దెర్ ఈస్ నథింగ్ ఇష్యూ విత్ దట్, ప్రొవైడ్ దట్ పేషెంట్ షుడ్ బి ఆన్ ఎనీ హార్మోనల్ థెరపీ ఆర్ ఎనీ టార్గెట్ థెరపీ ఉండకూడదు. షీ షుడ్ బి కంప్లీట్లీ ఆఫ్ ట్రీట్మెంట్. సో డెఫినెట్లీ ఆఫ్ ట్రీట్మెంట్ ఉండి మొత్తం తగ్గిపోతే ఆఫ్ ట్రీట్మెంట్ ఉండాలి కంప్లీట్లీ. యా. ఓకే. So great, sir. This was about cancers and how preventive measures or lifestyle. Coming to the specificity of exercises. ఇప్పుడు exercises మనల్ని or healthy lifestyle, maintaining a healthy lifestyle, how much % this can help prevent cancer? సారీ, మెయింటైనింగ్ హెల్దీ లైఫ్ స్టైల్, నార్మల్ గా హెల్త్ అంటే adequate physical activity or regular exercise generally definitely క్యాన్సర్ రిస్క్ ని ఆల్మోస్ట్ ఆల్ నార్మల్ పర్సన్ కంటే ఆల్మోస్ట్ ఆల్ 30 to 50% తగ్గిస్తుంది. ఆల్మోస్ట్ ఆల్. సో ఇట్స్ దట్ సిగ్నిఫికెంట్. ఒక నార్మల్ పర్సన్ కంటే మనకి క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళలో 30 to 50% తగ్గుతుంది. ఎక్సర్సైజ్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ వాటర్ ఇది. ఓకే. సో ఇఫ్ సపోజ్ ఒక పర్సన్ ఎక్సర్సైజ్ చేస్తున్నారే అనుకోండి, కార్డియో చేయండి, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయండి, లేకపోతే రెసిస్టెన్స్ చేయండి, యోగా చేయండి, ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయి. ఏ ఫార్మాట్ చేసినా మంచిదేనా, లేకపోతే ఎనీ స్పెసిఫిక్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్థో డాక్టర్ అడిగామనుకోండి, ఆర్థోపెడిషియన్ విత్ మచ్ లైక్లీ సజెస్ట్ ఫర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఫర్ హెల్దీ మసిల్ అండ్ జాయింట్ హెల్త్. ఫ్లెక్సిబిలిటీ చేసుకొని స్ట్రెంగ్త్ ట్రైన్ చేసుకోండి. అలా మనకి ఏమైనా ఉంటుందా, లైక్ కార్డియో ఎక్కువ చేయండి, ఇది ఎక్కువ చేయండి? ఒక్కటే కంటిన్యూస్ గా చేయవు. వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఈస్ యూ షుడ్ డూ ఏ కాంబినేషన్ ఆఫ్ ఎక్సర్సైజ్. అంటే డైలీ స్ట్రెంగ్త్ లేకపోతే డైలీ కార్డియో లేకపోతే డైలీ అంటే మజిల్ బాడీ బిల్డింగ్ అట్లాంటివి చేయదు. ఇట్ షుడ్ బి కాంబినేషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ దట్ విల్ గివ్ మోర్ బ్యాలెన్స్ అండ్ ఐ థింక్ మోర్ స్ట్రక్చర్డ్ హెల్త్ అండ్ మోర్ స్ట్రక్చర్డ్ ఉంటుంది ఫస్ట్ థింగ్. అండ్ వాట్ ఎవర్ యూ డూ డెఫినెట్లీ ఇట్ విల్ డెఫినెట్లీ రిడ్యూస్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. సో బేసికల్లీ అంటే మనం చేసినప్పుడు ఏంటంటే ఇట్ రెడ్యూస్ లాట్ ఆఫ్ అంటే మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే స్ట్రెస్ ని కానీ బాడీలో ప్రొడ్యూస్ అయ్యే లాట్ ఆఫ్ టాక్సిన్స్, రియాక్ట్ టు ఆక్సిజన్ స్పీషీస్ అంటాం. దోస్ ఆర్ టాక్సిన్స్ ప్రొడ్యూస్ ఇన్ సైడ్ ద బాడీ. వాటన్నిటిని మనకి ఎక్సర్సైజ్ అనేది కాంట్రాక్ట్ చేస్తుంది, చేసి మనం డెఫినెట్లీ రిస్క్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. మీరు ఏది చేసినా డెఫినెట్లీ రిస్క్ అనేది ఈక్వల్ గా తగ్గుతుంది. బట్ వాట్ ఐ పర్సనలీ బిలీవ్ ఇస్ ఇట్ షుడ్ బి కాంబినేషన్ ఆఫ్ ఎక్సర్సైజెస్. ఇట్ షుడ్ బి సింగిల్ ఎక్సర్సైజ్. ఇంకోటి ఏంటంటే మైండ్ ఆల్సో విల్ గెట్ saturated with the same kind of exercise daily if you do, and person will lose the interest to do. Yes, so 100%. I would suggest it should be a combination ante eppudaina gaani.
So maybe Okay. weekly once they can go for swimming or sport for one day, and remaining 5 days they can exercise. It should be ఒక రోజు maybe cardio, ఒక రోజు strength training, ఒక రోజు core training. అట్లా I think they can include everything. That's more పర్ఫెక్ట్. balanced thing. ఎస్, పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనకి స్ట్రెస్ గురించి మాట్లాడడం కాబట్టి మెడిటేషన్స్ ఇలాంటివి చేసుకోవడం స్ట్రెస్ ఎంత పర్సెంట్ మనకి ట్రిగర్ చేస్తుంది సార్? క్యాన్సర్స్ ని కానీ ఇల్నెసెస్ ని కానీ, ఎవరిని చూసినా స్ట్రెస్, లేకపోతే ఇండోర్స్ లోనే కూర్చుని పని చేయటం, స్ట్రెస్ గా ఉండటం, సెడెంటరీ లైఫ్ స్టైల్ లోనే ఉండటం. వాట్ వుడ్ బి యువర్ మెసేజ్ టు దోస్ పీపుల్? ఇవాళ జనరేషన్ లో స్ట్రెస్ ఇస్ ఇన్ఎవిటబుల్. ఐ థింక్ ఐ షుడెంట్ టెల్ దట్ డోంట్ గెట్ స్ట్రెస్, ఎందుకంటే అది ఎవరికైనా ఉంటుంది, ఇంక్లూడింగ్ బోత్ ఆఫ్ us. సో ఐ విల్ టెల్ దెమ్ టు బి ఐ విల్ టెల్ దెమ్ జస్ట్ టు బి ట్రై టు బి యాజ్ కామ్ యాజ్ పాసిబుల్. ఫస్ట్ థింగ్, ఆబ్వియస్లీ స్ట్రెస్ ఎట్లనే ఉంటుంది. ద ఓన్లీ థింగ్ ఆర్ ద ఓన్లీ వే టు రెడ్యూస్ స్ట్రెస్ ఈజ్ ఓన్లీ బై డూయింగ్ ఎక్సర్సైజ్ ఆర్ ఎంగేజింగ్ ఇన్ మల్టిపుల్ ఫిజికల్ యాక్టివిటీస్. సో స్ట్రెస్ వల్ల డెఫినెట్లీ స్ట్రెస్ వల్ల డైరెక్ట్ గా క్యాన్సర్ రాకపోవచ్చు, బట్ స్ట్రెస్ వల్ల ఆబ్వియస్లీ డయాబెటీస్ కానీ హార్ట్ ఇష్యూస్ కానీ అట్లాంటి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అగైన్ వన్స్ డయాబెటీస్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఆల్సో వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్, which is because of stress. And stress and definitely cardiac issues ఉంటాయి, and mental health issues ఉంటాయి. So I think not only cancer, that I mean stress is actually reason for multiple issues. So I think it should be the only way to tackle is to engage in a lot of physical activity. Tappa, I think we cannot really do anything. I mean meditation or yoga or whatever it may be. We should definitely choose something. ఓకే. సో మీతో మాట్లాడిన ఇంతసేపు లో నాకు క్యాన్సర్ గురించి అర్థమైంది ఏంటి అంటే, అది డైరెక్ట్ గా దేన్ని ట్రిగర్ చేయదు. అది మీ హెల్దీ లైఫ్ స్టైల్ అయినా, మీరు ఏం తినడం అయినా, లేకపోతే పర్టికులర్ ఫార్మేట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అయినా, ఏది కూడా మిమ్మల్ని డైరెక్ట్ గా ట్రిగర్ ఏది చేయదు. ఇట్ ఈస్ ఆల్ ది ఇండైరెక్ట్ ట్రిగర్ ఫర్ దట్ కండిషన్, అంతే తప్ప డైరెక్ట్ గా సపోజ్ డీప్ ఫ్రైస్ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, అంత ఈజీగా క్యాన్సర్ అలా కాదు. ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ ట్రిగర్ అనేది అర్థమైంది. ఇస్ మై అండర్స్టాండింగ్ కరెక్ట్ సార్? యా అంటే మీరు అన్నట్టు డీప్ ఫ్రైస్, కొలెస్ట్రాల్, ఆబ్వియస్లీ ఒబిసిటీ, ఓవర్ బాడీ వెయిట్, ఒబిసిటీ డెఫినెట్లీ కంట్రిబ్యూట్స్ టు క్యాన్సర్. సో దట్ ఇవి ఇండైరెక్ట్ గా ఎఫెక్ట్ ఇస్తుంది. రైట్. ఓకే. సో ఇవన్నీ ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ అవుతున్నాయి కానీ డైరెక్ట్ గా ఎఫెక్ట్ అనేది కాదు. డైరెక్ట్ గా పలానాది క్యాన్సర్ కి ఎఫెక్ట్ చేస్తుంది, దిస్ థింగ్ ఇస్ కాజింగ్ క్యాన్సర్ అనేది ఏది లేదు. ఎవ్రీథింగ్ క్యుములేటివ్ గా ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ ట్రిగరింగ్ టు ది క్యాన్సర్. సో జనరల్లీ వెన్ వీ టాక్ దట్ ఇవన్నీ క్యాన్సర్ కాజేటివ్ అంటాము, అంటే ఇప్పుడు నేను చెప్పిన ఫ్రై ఏవైనా కూడా, బట్ డైరెక్ట్ గా బాడీలోకి వెళ్ళి ఇట్లా చేయవు. అంటే దట్ లీడ్స్ టు ఒకదాని తర్వాత ఒకటి. అంటే ఒబిసిటీ కాజ్ అయ్యి, ఒబిసిటీ వల్ల, లేకపోతే కాన్స్టిపేషన్ వచ్చి, కాన్స్టిపేషన్ వల్ల లాట్ ఆఫ్ ఫీకల్ మ్యాటర్ అట్లా ఉండిపోయి బ్యాడ్ టాక్సిన్స్ ప్రొడ్యూస్ అయ్యి దాని వల్ల, లేకపోతే తినే ఫుడ్ లో నుంచే మనకు కొద్దిగా రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అని చెప్పాను కదా, సో అలా టాక్సిన్స్ వాటి వల్ల, సో అట్లా ఇట్స్ ఏ మల్టీ స్టెప్ ప్రాసెస్. డైరెక్ట్ గా అంటే బేసికలీ ఫ్రమ్ ద పొల్యూషన్, సన్లైట్ ఎక్స్పోజర్, అయనైజింగ్ రేడియేషన్, దోస్ వి కాల్ as direct factors, ఎందుకంటే డైరెక్ట్లీ దే ఫాల్ ఆన్ us, or directly they go into the body and they damage the genes directly. ఓకే, గాట్ ఇట్. సో ఇప్పుడు ఒకసారి పొల్యూషన్ గురించి వద్దాం సార్. హౌ ఫార్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ కెన్ హెల్ప్ ప్రొటెక్ట్ us, సార్? డెఫినెట్లీ ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ ఉంటుందండి, ఎందుకంటే ఈవెన్ ఐఎమ్ యూజింగ్ దట్ ఎయిర్ ప్యూరిఫైయర్. సో పర్టికులర్లీ ఇన్ హౌసెస్ వేర్ యూ లివ్ అండ్ వేర్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇస్ గోయింగ్ ఆన్ నియర్ యూర్ హౌస్, అట్లాంటి అంటే కొద్దిగా పొల్యూషన్ ఎక్కువ ఉన్న చోట్ల కానీ, లేకపోతే కన్స్ట్రక్షన్ వర్క్ ఎక్కువ జరుగుతున్న ప్లేసెస్ లో మనం కనుక ఉన్న ఇళ్లలో కానీ, వాటిలో డెఫినెట్లీ ఎయిర్ ప్యూరిఫైర్ విల్ మేక్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఆ ఫైన్ పార్టికల్స్, ఆ ఫైన్ శాండ్ పార్టికల్స్, సిమెంట్ పార్టికల్స్, లేకపోతే ఆ ఫైన్ స్టోన్ పార్టికల్స్, అవన్నీ అసలు మనకి కనపడవు. డెఫినెట్లీ విల్ ఇన్హేల్ దెమ్. So air purifier will definitely protect us from inhaling those things. There is no doubt it will definitely have a lot of protective effect. I personally use it, and I had that experience. That Okay, fine personal dust, treatment. it's very difficult. Yeah. Yeah, fine. It naake kadante when we discuss, when the doctors discuss, or when we discuss with normal people, we all had the same feeling. Because మనకు fine dust అసలు కనపడదు, particularly in the construction areas. Okay. So yes. సో ఎయిర్ ప్యూరిఫైర్స్ గురించి మనం మాట్లాడడం అయిపోయింది కాబట్టి సార్, లెట్స్ మూవ్ ఆన్ టువర్డ్స్ దీస్ ఆల్కహాలిక్ హ్యాబిట్స్. చాలా మంది తాగితే సిగరెట్ స్మోకింగ్, యాక్టివ్ స్మోకింగ్ కెన్ ట్రిగర్ క్యాన్సర్.
ఈ మధ్య కాలంలో చాలా మందిని మనం చూసినప్పుడు ఐఎమ్ అన్ ఒకేషనల్ డ్రింకర్, ఐ ఒకేషనల్లీ స్మోక్ అని అంటారు. సో రెగ్యులర్ డ్రింకర్స్ డెఫినెట్లీ వీ నో చాలా వరకు చాలా ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనకి క్లియర్ గా తెలుసు బయట. Yeah. హౌ ఫార్ ఒకేషనల్ డ్రింకింగ్ అండ్ ఒకేషనల్ స్మోకింగ్ కెన్ కాంట్రిబ్యూట్? ఒకేషనల్ గా ఉన్నా సరే Smoking, I wouldn't say be it occasional or be it regular, the risk is, I mean, of course, regular smokers కి risk చాలా ఎక్కువ ఉంటుంది. బట్ అకేషనల్ స్మోకర్స్ కి కూడా ఫ్యూ పీపుల్ కి రిస్క్ అంతే ఉంటుంది. ఐ మీన్ మేబీ హయ్యర్ రిస్క్ ఉంటుంది, అంతే అని చెప్పను. సో స్మోకింగ్ ఐ వుడెంట్, ఐ మీన్ ఇట్స్ డెఫినెట్లీ హార్మ్ఫుల్, బీ ఇట్ అకేషనల్ ఆర్ బీ ఇట్ ఇది. డ్రింకింగ్ definitely on a regular basis or heavy drinkers definitely, the chance of liver cancer, I mean the chance of cancer is high. But some for few people, I mean occasional, maybe, uh, again it depends upon the metabolism, but generally occasional drinking won't have that effect immediately. So anta common ga we don't see it so commonly. Okay. So red wine can actually help the body అని A lot అంటారు. of Is it true? antioxidants properties ఉంటాయి. See, everything depends upon the amount how much you drink. So ఏదైనా సరే, ఈవెన్ ఫుడ్ అయినా కూడా, ఇట్స్ నాట్ ఓన్లీ స్మోకింగ్ ఆర్ డ్రింకింగ్, యాక్చువల్లీ ఇట్స్ ఫుడ్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ డేంజరస్. మనం ఏది తిన్నా కూడా ఏది తాగినా కూడా దేర్ షుడ్ బి లిమిట్ టు ఇట్. ప్రాబ్లం ఏంటంటే అందరు మిస్కన్సెప్షన్, మాకు ఇప్పుడు అసలు ఏం హ్యాబిట్స్ లేవు బట్ క్యాన్సర్ వచ్చింది అనుకుంటారు. బట్ their eating habits may be bad, which generally people don't realize because they consider eating is healthy. But there is a thing known as healthy way of eating. అది చాలా మంది చేయరు. సో ఐ థింక్ that should be taken care of. Anything, I think you should be very considerate regarding the volume. అంటే ఎంత తాగుతున్నాము ఆర్ ఎంత తింటున్నాము, అమౌంట్, that is more important than what you drink or what you eat. So everything, if you do in limit, I don't think it will really cause anything. Limit ga undi, I mean, be it eating or anything. If you eat limit ga tini kodiga proper exercise or physical activity unte, definitely you can reduce the risk of cancer. I would believe in that. Okay. So yes, moving on towards rapid fire, sir. Ending the live session, moving on towards the end of the segment. So do sugar directly feed cancer cells? ఇది చాలా మిస్కన్సెప్షన్. ఎందుకంటే క్యాన్సర్ సెల్స్ ఎప్పుడు షుగర్ ఒకదాని మీద డిపెండ్ అయి ఉండవు. నువ్వు షుగర్ మనం ఆపేస్తే వేరే ఫుడ్ ఐటమ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి క్యాన్సర్ సెల్స్. కటింగ్ ద షుగర్ వోంట్ కిల్ ద క్యాన్సర్ సెల్స్ ఆర్ ఈటింగ్ ద షుగర్ వోంట్ ఇంక్రీజ్ ద క్యాన్సర్ సెల్స్. ఇట్స్ కంప్లీట్లీ మిస్కన్సెప్షన్. బికాస్ దే విల్ ఫైండ్ అదర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఇఫ్ యూ కట్ షుగర్స్ దే విల్ ఫీడ్ ఆన్ యువర్, ఐ మీన్ మీరు ఇప్పుడు మనం షుగర్ ఒకటే కాదు కదా తినేది, వేరే ఫ్రూట్స్ తింటాం, వెజిటబుల్స్ తింటాం, అన్నం తింటాం, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, వాటి మీద ఫీడ్ అవుతుంది, లేదా ప్రోటీన్స్ మీద ఫీడ్ అవుతుంది, ఫ్యాట్ మీద ఫీడ్ అవుతుంది. సో ఇట్ విల్ ఫైండ్ ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, అంతే. ఓన్లీ షుగర్ అనేది కాదు. ఓన్లీ షుగర్ మీద ఎప్పుడు క్యాన్సర్ సెల్స్ పెరగడం తగ్గడం అనేది ఉండదు. Okay. Is red meat linked to higher cancer risk? Definitely, red meat is definitely associated with a higher risk of cancer development. There is no doubt about that. Okay. So can drinking turmeric tea or green tea actually prevent cancer? It has a lot of antioxidants. So definitely antioxidants has reduced effect, protective effect on cancer. There is no doubt about that. Okay. Yeah. డెఫినెట్లీ ఇట్ విల్ ప్రొటెక్ట్ us ఫ్రమ్ క్యాన్సర్. రిస్క్ అంటే ఎంత ప్రొటెక్షన్ ఉంటుంది, ఏ క్యాన్సర్స్ ఎంత రిస్క్ రిడక్షన్ ఉంటుంది అని గెస్ చేయడం కష్టం. ఇట్ వేరీస్ ఫ్రమ్ పేషెంట్ పర్సన్ టు పర్సన్, బట్ డెఫినెట్లీ ఇట్ విల్ హావ్ దట్ ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ ఫ్రమ్ క్యాన్సర్. మేబీ వన్ సైడ్. సో ఇప్పుడు టర్మరిక్ గురించి మాట్లాడాం కాబట్టి, కర్క్యూమిన్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్ విచ్ ఇస్ మోస్ట్ కాస్ట్లీ యూజ్డ్ నౌ. యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్స్ కోసం వాడుతున్నారు. కెన్ దట్ సప్లిమెంట్ హెల్ప్ సార్? లిటరలీ కెన్ పీపుల్ టేక్ దట్? నిజంగా హెల్ప్ చేస్తుందా? సో జనరల్లీ వీ డోంట్ అలా మనం యాంటీ ఆక్సిడెంట్స్ కావాలంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ మెడిసిన్స్. యాక్చువల్లీ యాంటీ ఆక్సిడెంట్ మెడిసిన్స్ ఉంటాయి విత్ ఇంకా కర్క్యూమిన్ కంటే ఇంకా చాలా బెటర్ గా ఉన్న యాంటీ ఆక్సిడెంట్ మెడిసిన్స్ ఉంటాయి. వీ డోంట్ అడ్వైస్. సో రేదర్ దెన్ దట్ న్యాచురల్ వే, అంటే ఇట్లాంటివి కాకుండా నార్మల్ మీరు అన్నట్టు గ్రీన్ టీ కానీ, లేకపోతే లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ దట్ ప్రొడ్యూస్ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఈవెన్ దాంతో కూడా మీకు చాలా వరకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. సో మేబీ ఎక్సర్సైజ్ అండ్ హెల్దీ లివింగ్ అండ్ ఈటింగ్ లాట్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, lot of fruits, even that has lot of antioxidants. Why to go for curcumin or turmeric when you have lot of fruits? You can eat them actually. So నేను అడ్వైస్ చేస్తాను. అండ్ పీపుల్ ఈవెన్ దే ఫైండ్ ఇట్, ఐ మీన్ ఆబ్వియస్లీ ఫ్రూట్స్ ఎవరికైనా తినబుద్ధి కూడా అవుతుంది, అట్లీస్ట్ దే విల్ ఫైండ్ ఇంట్రెస్టింగ్ టు ఈట్ దెమ్. You can, yeah. Does eating late at night increase the cancer risk?
Nocturnal variation, yeah, it has association with cancer. And the problem ఏంటంటే late night తిన్న తర్వాత they go to sleep very late and they get up early in the morning because obviously we'll have work to do. So దానివల్ల digestion issues, దాంతో again constipation. So it's a cycle. ఇండైరెక్ట్ లూప్ లో Yeah, it's a vicious cycle. It's a vicious cycle. ఎందుకంటే సో డైజెషన్ ఇప్పుడు షిఫ్ట్స్ తగ్గుతుంది, లో సో చాలా ఇష్యూస్ ఉంటాయి. యా షిఫ్ట్స్ లో పని చేస్తారు కదా సార్. షిఫ్ట్స్ లో కొన్ని వారం రోజులేమో నైట్ షిఫ్ట్ చేస్తారు, వారం రోజులు వచ్చి డే షిఫ్ట్ చేస్తారు. సో వీళ్ళకి ఏంటంటే ఒక సైకిల్ అనేది ఉండదు, స్లీప్ సైకిల్ ఉండదు. సో ఇస్ దిస్ కెన్ బి ఎ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ క్యాన్సర్? ఆల్టర్డ్ స్లీప్ సైకిల్ జనరల్లీ అంటే ఎగ్జాక్ట్లీ ఆల్టర్డ్ స్లీప్ సైకిల్ వల్ల క్యాన్సర్ అన్నాం కంటే ఆల్టర్డ్ స్లీప్ సైకిల్ విల్ లీడ్ టు లాట్ ఆఫ్ స్ట్రెస్ ఇన్సైడ్ ద బాడీ. సో దట్ స్ట్రెస్ మే ఇండైరెక్ట్లీ కంట్రిబ్యూట్. దట్ వోంట్ హ్యాపెన్ ఇమీడియట్లీ. అది వెంటనే ఇట్లా ఒక వీక్ 1 year అట్లా కాదు. ఇట్ విల్ హ్యాపెన్ ఓవర్ స్లోలీ. ఇట్ విల్ హ్యాపెన్, ఇట్ మే హ్యాపెన్. ఇట్స్ నాట్ లైక్ ఇట్ విల్ హ్యాపెన్ ఫర్ షూర్. దట్స్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. రిస్క్ ఫ్యాక్టర్ అంటే అంటే స్మోకింగ్ చెప్పాను కదా, స్మోకింగ్ కాజెస్ లంగ్ క్యాన్సర్, బట్ జనరలీ ఆల్ స్మోకర్స్ విల్ హ్యావ్ లంగ్ క్యాన్సర్ అంటే నో. సో ఇట్స్ ఎ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. అంటే స్మోక్ చేసిన వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది, బట్ అందరికీ రాదు. సో ఇది కూడా అంతే. సో ఆల్టర్డ్ స్లీప్ సైకిల్ ఆర్ స్ట్రెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే, దట్స్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ లంగ్ క్యాన్సర్. బట్ అందరిలో ఉంటుందా అంటే ఉండదు. ఇట్ అగైన్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. వాళ్ళ బాడీ బట్టి, బాడీ మెటబాలిజం బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి, తినే ఫుడ్ బట్టి, వాళ్ళకున్న స్ట్రెస్ బట్టి, కో ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అంటే ఫ్యూచర్ లో డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, అంటే ఇట్లాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, వాటన్నిటి బట్టి వాళ్ళ బాడీ రియాక్ట్ అయిన వే బట్టి వాళ్ళకి ఇంకా డెవలప్మెంట్ అంటే క్యాన్సర్ రిస్క్ అనేది ఉంటుంది. సో క్యాన్సర్ ఈస్ నెవర్ ఏ సింగిల్ ఎంటిటీ, ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. సో ఏదైనా సరే ఇయర్స్ ఆఫ్ lifestyle disorders or years of granted sleep cycles causes cancer గానీ not immediate effect ఏది? నో. ఆ క్యాన్సర్ ఎప్పుడైనా సరే ఇయర్స్ అంటే ఆ జెనెటిక్ మ్యూటేషన్స్ అవ్వాలన్నా సరే మ్యూటేషన్స్ విల్ టేక్ సమ్ టైమ్ టు డెవలప్. అంత ఈజీగా అవ్వవు. సో షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో ఒక క్యాన్సర్ వచ్చి తగ్గిన పేషెంట్ నార్మల్ లైఫ్ స్టైల్ కి రిటర్న్ అవడానికి ఎంత కాలం పడుతుంది? ఐ థింక్ వన్స్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ట్రీట్మెంట్, నన్ను అడిగితే నేను డ్యూరింగ్ ట్రీట్మెంట్ కూడా నన్ను పేషెంట్ ఎవరిని అడిగితే పోస్ట్ సర్జరీ అండ్ డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ కూడా ఇనిషియల్ గా ఫస్ట్ ఒక 3 to 5 days కొంచెం సిమ్టమ్స్ అంటే కీమో రిలేటెడ్ ఇష్యూస్ అట్లాంటివి ఉంటాయి, కానీ అదర్వైజ్ హీ విల్ బి నార్మల్ ఈవెన్ డ్యూరింగ్ ట్రీట్మెంట్ ఆల్సో. ఐ డోంట్ కన్సిడర్ దెమ్ యాజ్ టు బి అబ్నార్మల్. దే విల్ బి నార్మల్ ఈవెన్ డ్యూరింగ్ ట్రీట్మెంట్ ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ పీపుల్. Those people, I think once after the completion of treatment, they will be completely normal. Maybe a week or 2, ante. Antaku minchi undadu. They will be completely normal. Okay. They can lead a normal lifestyle. Okay. So normal ga during the treatment kuda undachu. Only certain type of cancers ku maatrame meeru precautions avi cheppadam jarugutundi. Ante. But otherwise people will be normal. Claim ledu. I mean, ade chaala mandiki aa doubt untundi. They can be normal. They will be normal. So next, should everyone get annual screening done? Screening definitely should be done. Annual la kada anedi ante the timing depends upon the type of cancer we screen ante. Okay. So for example mammogram chesam anukondi, అందులో మనకి mammogram result batti few people will require annual screening, few people will require 2 yearly once, few people will require 6 monthly ones. So depends upon the reporting and depends upon the findings in the mammogram. Atla colonoscopy undi, colonic chesam. I think once it's normal you can repeat it after 10 years. There is no need to go for yearly screening. Same with the pap smear for cervix. I think 3 yearly we can wait. So atla depends upon the cancer type. Okay. అన్ని క్యాన్సర్స్ ఒకటే టైం పీరియడ్ ఉండదు. సో ఇప్పుడు చాలా మంది అంటారు కదా సార్, మొబైల్ ఫోన్ ఇక్కడ పెట్టుకోకు క్యాన్సర్ వస్తుంది, లేకపోతే ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకుని పని అవుతుంది. ఇస్ ఇట్ ట్రూ? జనరల్ ఐ మీన్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు అయితే పెద్దగా ఏమీ స్టడీస్ అయితే లేవు దాని మీద. ఐ ఫీల్ యాజ్ ఆఫ్ నౌ నథింగ్ టు, ఐ మీన్ వీ కెన్ కంటిన్యూ. దెర్ ఇస్ నో ప్రాపర్ స్టడీస్. అంటే ఇప్పటివరకు అయితే మనకు కరెక్ట్ గా దీని వల్ల వచ్చింది అంటే లేకపోతే దీని వల్ల ఇట్లా వచ్చింది అని చెప్పి అక్కడ కూడా ప్రాపర్ గా స్టడీస్. ఇట్స్ వెరీ కాంట్రడిక్షన్. అంటే
కాంట్రాక్టరీ ఉన్నాయి తప్ప దెర్ ఇస్ నో ప్రాపర్ డేటా రిగార్డింగ్ దట్. బట్ జనరల్ నేనైతే ఇప్పటివరకు ఎవరిని అట్లయితే చూడలేదు కూడా. అంటే ఎక్కువ ఎందుకంటే అదే కనుక రీజన్ అయితే నాలుగు ఇవాళ రేపట్లో 90% ఆఫ్ ద పాపులేషన్ కి రావాలి అట్లీస్ట్. ఫోన్ ఎప్పుడు చేతిలోనే ఉంటుంది కదా సార్. ఎప్పుడు చేతిలోనే ఉంటుంది. సో ఇప్పుడు సింపుల్ లాజిక్, అవుట్ ఆఫ్ 100% అట్లీస్ట్ 60% పీపుల్ స్మోక్. 60% లో 20% పాపులేషన్ 20-25% పాపులేషన్ కి క్యాన్సర్లు వచ్చినప్పుడు 100% లో 95% ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్. మరి అందులో ఎంతమంది ప్రపోర్షన్ కి రావాలి క్యాన్సర్? బట్ ఇప్పటి వరకు ఎప్పుడు అలా ఎవరికి రాలేదు కదా. సో వెరీ అన్లైక్లీ. సో నథింగ్ టు వరీ అబౌట్ దట్. ఓకే. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సార్, ఈ డియోడ్రెన్స్, హెయిర్ డ్రైస్ క్యాన్సర్ రిస్క్ ని ఇంక్రీజ్ చేస్తుంది అని చెప్పేసి మీరు ఆల్రెడీ చెప్పేశారు. ఇస్ దర్ ఎనీ సూపర్ ఫుడ్ దట్ కెన్ క్యూర్ క్యాన్సర్? సూపర్ ఫుడ్ సూపర్ ఫుడ్ సూపర్ ఫుడ్ అని నేను చెప్పాను కానీ దెర్ ఇస్ నో ప్రాపర్ అంటే సూపర్ ఫుడ్ అంటే హౌ డు ఎక్స్ప్లెయిన్ సూపర్ ఫుడ్? I think a balanced food is more what I call a superfood. Ante balanced food ante it should have carbohydrates, it should have mild fat, it should have protein, and I think proper physical activity. What I follow is generally I definitely consume a lot of fruits and definitely I consume rice daily. And at the same time, obviously proteins kuda manchi తీసుకుంటాను and definitely I do exercise daily. So that's what I think, that balanced lifestyle is more what is more important than superfood, because you can't eat superfood daily. That's impossible. సూపర్ ఫుడ్ అని ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ అట్లాంటివి లేకపోతే ఇదే తినాలి, లేకపోతే యాంటీ ఆక్సిడెంట్స్ తినాలి, గ్రీన్ టీన్స్ అలాగా అంటే నో వన్ విల్ ఫాలో దట్. ఐ థింక్ ద ఫుడ్ షుడ్ హ్యావ్ ఎవ్రీథింగ్, బట్ ఐ థింక్ ఇట్ షుడ్ బి ఇన్ సమ్ లిమిట్స్. అంటే ఇంత కొంచెం లిమిట్ తో కొద్దిగా ప్రాపర్ డైలీ లైఫ్ స్టైల్, ప్రాపర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీతో ఐ థింక్ ఇఫ్ యూ కన్స్యూమ్ దట్ విల్ డెఫినెట్లీ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ క్యాన్సర్. సో డస్ ఫాస్టింగ్ కిల్స్ క్యాన్సర్ సెల్స్? ఫాస్టింగ్ క్యాన్సర్ సెల్స్ ఎప్పుడు కూడా ఇందాక చెప్పినట్టు ఇట్ వోంట్ డిపెండ్ ఆన్ వన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. అంటే మేబీ ఫాస్టింగ్ అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే మీరు చేశారనుకోండి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, బట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే యూ మే స్కిప్ ఓన్లీ 1 meal a day, బట్ ఆబ్వియస్లీ రిమైనింగ్ 2 or 3 meals definitely you will eat. So obviously it will get energy from that food. It won't సో ఆ ఒక్క పూట మాత్రమే ఇట్ మే బి స్టార్వ్డ్ అంతే. ఇట్ మే బి డిప్రైవ్డ్ ఆఫ్ న్యూట్రిషన్, బట్ అదర్ దెన్ దట్ రిమైనింగ్ 2 times డెఫినెట్లీ దానికి న్యూట్రిషన్ దొరుకుతుంది కదా. సో ఫాస్టింగ్ డైరెక్ట్లీ అంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత కంటే కూడా క్యాన్సర్ రాకముందు ఫాస్టింగ్ ఎలా మంది ప్రివెంట్ చేస్తుంది అంటే డెఫినెట్లీ ఒబిసిటీని తగ్గించడంలో కానీ, సో ఇన్ దట్ వే ఫాస్టింగ్ విల్ హెల్ప్ అస్ అండ్ దట్ ఇండైరెక్ట్లీ హెల్ప్స్ అస్ ఫ్రమ్ డెవలపింగ్ క్యాన్సర్. సో అట్లా అంటే ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఆర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇవన్నీ ఏంటంటే డెఫినెట్లీ దే విల్ హెల్ప్ అస్ మెయింటైన్ హెల్దీ వెయిట్, సో దట్ it will lead to development, it will lead to prevention of cancer. So in that way definitely fasting will help us. And during active treatment appudu gaani lekapothe active ga disease unnappudu gaani fasting it won't really have any huge effect on cancer cells. Okay. సో ఈ ప్రశ్న ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయిందంటే సార్, ఒక 6 months బ్యాక్ ఒక టీవీలో, యూట్యూబ్ లో there is everywhere a person talking that his wife got treated of cancer just by fasting. నేను ఏ కీమో చేయించుకోలేదు, నేను ఏమీ చేయలేదు, వీ హ్యావ్ జస్ట్ డన్ ఫాస్టింగ్ అండ్ మై వైఫ్ ఇస్ అవుట్ ఆఫ్ క్యాన్సర్ నౌ అనేది ఒక 6 months or 8 months బ్యాక్ కొంచెం ఎక్కువగా యూట్యూబ్ లో ఇక్కడ అక్కడ వచ్చింది. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్ అన్నమాట. కెన్ ఫాస్టింగ్ క్యాన్సర్? నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల కూడా క్యాన్సర్ రాదు, క్యాన్సర్ వస్తే చాలా ప్రివెంట్ అవుతుంది అని చాలా మంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నేను మీకు చెప్పినట్టు డైరెక్ట్ కాదు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల ఏంటంటే డెఫినెట్లీ కొద్దిగా హెల్దీ లైఫ్ స్టైల్, అంటే హెల్దీ బాడీ వెయిట్ ఉంటుంది, ఒబిసిటీ తగ్గుతుంది. సో ఆబ్వియస్లీ హెల్దీ బాడీ వెయిట్ అండ్ ఒబిసిటీ తగ్గడం వల్ల ఇట్ విల్ ఇండైరెక్ట్లీ లీడ్స్ టు ద ప్రివెన్షన్ ఆఫ్ క్యాన్సర్. ఇన్ దట్ వే డెఫినెట్లీ ఇట్ విల్ రిడ్యూస్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్. అది ఐ వుడ్ సే. But fasting directly prevent the cancer cells, or fasting directly prevent, I really I don't have the, I mean I wouldn't అంటే మాకు ఇప్పటివరకు అలాంటిది అయితే మేము we don't have any studies based on that. So అట్లా. So any alternative medicines to treat cancer sir? అంటే ఇది అలోపతి,
ఎనీ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అంటే ఐ నో దట్ ఐ హౌ ఫార్ దిస్ క్వశ్చన్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ నాకు తెలియదు, బట్ హౌ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ హెల్ప్? డూ వీ హ్యావ్ ఎనీ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ టు ట్రీట్ క్యాన్సర్? సి పీపుల్ దే టేక్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్, అంటే రిమైనింగ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ తీసుకుంటారు. బట్ ఐ డోంట్ రియలీ హ్యావ్ ఎనీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ ఎందుకంటే నేను ఎప్పుడు వాడలేదు, అండ్ ఐ రియలీ డోంట్ నో హౌ టు వర్క్ బికాస్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ దట్ ఫీల్డ్. సో ఆబ్వియస్లీ ఐ డోంట్ వాంట్ టు కామెంట్ అబౌట్ యా దట్. సో యా డెఫినెట్లీ ఇఫ్ యూ ఆస్క్ మైన్, అంటే మాది ఇప్పుడు కీమోథెరపీ ఆర్ వాటర్ ఇట్ మే బి, డెఫినెట్లీ ఇట్స్ ఐ మీన్ ప్రూవెన్ ఇన్ ఆల్ ద ట్రయల్స్ అండ్ ఆల్, సో జనరలీ వీ యూజ్ ఇన్ దట్ వే. But alternative medicines, I really don't have much idea about them. So because we don't treat ఓకే, them, treat patients with them, so I don't, I can't comment about them. 100%. కెన్ సర్వైవర్స్ హ్యావ్ ఎ నార్మల్ లైఫ్ స్పాన్ సార్? నార్మల్ గా జనరల్ పబ్లిక్ లాగా 60 to 80 years లైఫ్ స్పాన్? See, normal lifespan అనేది అనే దానికంటే డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ క్యాన్సర్. అంటే ఫ్యూ పీపుల్, కొన్ని క్యాన్సర్స్ ఎలా అంటే ఈచ్ క్యాన్సర్ బిహేవ్స్ ఇన్ డిఫరెంట్ వే ఇన్ డిఫరెంట్ పర్సన్. అంటే ఫ్యూ క్యాన్సర్స్ దే మే నాట్ కమ్ బ్యాక్ ఇన్ లైఫ్ టైమ్, ఫ్యూ క్యాన్సర్స్ దే కమ్ బ్యాక్ ఇన్ లైఫ్ టైమ్. అంటే దే మే కమ్ బ్యాక్ వెరీ ఎర్లీ ఇన్ లైఫ్ టైమ్. సో అగైన్ డిపెండ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సరే తీసుకోండి. సో బ్రెస్ట్ క్యాన్సర్ జనరల్ గా ఇఫ్ యూ ట్రీట్ ఇన్ వెరీ ఎర్లీ స్టేజ్, జనరలీ ద ఛాన్స్ ఆఫ్ కమింగ్ బ్యాక్ ఇస్ వెరీ లో. బట్ ఫ్యూ క్యాన్సర్స్, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్యాన్సర్స్ దే కమ్ బ్యాక్ వెరీ ఎర్లీ. సో జనరల్ గా మనం నార్మల్ లైఫ్ స్టైల్ ఆర్ నార్మల్ లైఫ్ స్టైల్ ఎప్పుడు చెప్తామంటే, క్యాన్సర్ అయిపోయిన తర్వాత ఇఫ్ ఎనీ పర్సన్ పోస్ట్ ట్రీట్మెంట్ ఒక 5 years కనుక ప్రాపర్ గా ఫాలో అప్ వచ్చి ఏమి ఇబ్బంది లేకుండా 5 years వరకు కూడా ఎక్కడ ఈ చేసిన స్కాన్ లో గానీ ఎగ్జామినేషన్ లో గానీ తిరిగి క్యాన్సర్ వచ్చిన సైన్స్ గానీ సిమ్టమ్స్ గానీ ఏమీ కనపడకుండా పేషెంట్ కనుక ఒక 5 years క్రాస్ అయితే, దాని తర్వాత జనరల్ గా తిరిగి వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. సో దోస్ పేషెంట్స్ డెఫినెట్లీ దే కెన్, దే మెజారిటీ ఆఫ్ టైమ్స్ దే మే మేక్ ఇట్ టు నార్మల్ లైఫ్ టైం. సో మేము ఆ 5 years అనేది ఒక ల్యాండ్ మార్క్ గా పెట్టుకుంటాం కంపల్సరీగా. సో దాని తర్వాత మేము కామెంట్ చేస్తాం. ఓకే, అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అయినా సరే 5 years ఇస్ ది 5 years, 5 years is the minimum time period. ఓకే. సో మూవింగ్ టువర్డ్స్ ఎండ్ సార్, బెస్ట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా రైట్ నౌ? ఐ మీన్ సి, బెస్ట్ అని చెప్పడానికి కంటే కూడా ఈచ్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ దేర్ ఓన్ డిఫరెంట్ యూఎస్పీస్. అంటే ఫ్యూ ఇన్స్టిట్యూట్స్ దే ఫోకస్ మోర్ ఆన్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్, ఫ్యూ ఇన్స్టిట్యూట్స్ దే ఫోకస్ మోర్ ఆన్ బ్లడ్ క్యాన్సర్స్, ఫ్యూ ఇన్స్టిట్యూట్స్ దే ఫోకస్ మోర్ ఆన్ కోలాన్ అంటే ఇంటెస్టైన్ క్యాన్సర్స్. సో అట్లా జనరలైజ్డ్ గా మనం ఇది అని చెప్పడానికి రాదు, ఎందుకంటే ఎవ్రీ ఇన్స్టిట్యూట్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూఎస్పీ అంతే. సో ఐ థింక్ ద ప్రోటోకాల్స్ అండ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఆర్ pretty going to be pretty same. అంటే అన్ని క్యాన్సర్ మీరు ఏ క్యాన్సర్ సెంటర్కి వెళ్ళినా కూడా ద ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఆర్ ద అమౌంట్ ఆఫ్ ట్రీట్మెంట్, ద కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ is not going to be really much different from not going to be much different actually. So rather than best, I think maybe అన్ని దగ్గర ఒకేలానే ఉంటుంది ట్రీట్మెంట్. ఐ వుడెంట్ సే which is best or which is bad. ఓకే. సో మోస్ట్ డేంజరస్ ఆర్ లైఫ్ థ్రెటనింగ్ క్యాన్సర్ ఏంటి సార్? ఇప్పటిదాకా ట్రీట్మెంట్ రాంది ఆర్ లైఫ్ థ్రెటనింగ్? ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ రాంది అని కాదు, ట్రీట్మెంట్ రెస్పాన్స్ తక్కువ వచ్చేది అని మనం ఎక్స్పెక్ట్ చేసుకుంటే గనక, ఇప్పుడు కంపారిజన్ వైజ్ చెప్తున్నాను. ఇప్పుడు లంగ్ క్యాన్సర్ ఉంది, లంగ్ క్యాన్సర్ లో వచ్చినంత రెస్పాన్స్ మనకి మేబీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లో మనకు ఒక్కోసారి రాకపోవచ్చు. సో అలాగే కంపేర్ చేసుకుంటే మేబీ బెస్ట్ రెస్పాన్స్ వచ్చే క్యాన్సర్స్ కానీ చూసుకుంటే బ్రెస్ట్ కానీ, లంగ్ కానీ, థైరాయిడ్, లింఫోమా, సో ఈవెన్ కోలాన్, సో ఇట్లాంటి కొద్దిగా మంచి రెస్పాన్స్ వస్తాయి. ఆన్ ద ఫ్లిప్ సైడ్ ఒకవేళ కొన్ని కేసెస్ అన్నిట్లో కాదు, కొన్నిసార్లు ప్యాంక్రియాస్ లో కానీ, అంటే అట్లా ఫ్యూ క్యాన్సర్స్ అంటే కొన్ని కేసెస్ లో బ్రెయిన్ క్యాన్సర్స్ లో కొన్ని కేసెస్, లేకపోతే కొన్ని రేర్ క్యాన్సర్స్ ఉంటాయి, సార్కోమాస్ అంటాం, సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్ అంటాం. అలాంటి రేర్ కేసెస్ లో మనకి ఎక్స్పెక్ట్ చేసినంత రెస్పాన్స్ రాకపోవచ్చు. బట్ ఓవరాల్ అన్ని క్యాన్సర్స్ కి ట్రీట్మెంట్ ఉంది, అండ్ డెఫినెట్లీ అన్ని క్యాన్సర్స్ కి మంచి రెస్పాన్స్ రేటే ఉంది. కంపారిజన్ వైజ్ చూసుకుంటే ఇందాక నేను చెప్పినట్టు వాటికి వచ్చిన రెస్పాన్స్ వీటికి రాకపోవచ్చు. బట్ ఇట్స్ నాట్ ఆల్వేస్ ద సేమ్. ఒక్కోసారి అంటే కొంతమందిలో మంచి రెస్పాన్స్ రావచ్చు, కొంతమంది రాకపోవచ్చు అట్లా. సో
టు ఎండ్ నోట్ గా క్యాన్సర్ వస్తే లైఫ్ థ్రెటనింగ్, లేకపోతే క్యాన్సర్ వస్తే ఇంకా డన్ అనుకునే చాలా మందికి మీరు ఇచ్చే మీ నోట్ ఏంటి సార్? వాట్ వుడ్ యూ సే? క్యాన్సర్ అనేది ఒక బ్రాడ్ టర్మ్. అంటే క్యాన్సర్ అనగానే ఫస్ట్ భయపడకుండా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ క్యాన్సర్, ఎందుకంటే అన్ని క్యాన్సర్లకి ట్రీట్మెంట్ ఒకేలాగా ఉండదు. సో అది ఏం టైప్ ఆఫ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం క్యాన్సర్, క్యాన్సర్ లో మళ్ళీ మనకి టైప్స్ ఉంటాయి, అది ఏం టైప్ ఆఫ్ క్యాన్సర్, దాని తర్వాత అది ఏ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్, అంటే ఏ స్టేజ్ లో ఉంది, స్టేజ్ లో కూడా మనకి టైప్స్ ఉన్నాయి, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్, అట్లా ఏ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ లో ఉంది. సెకండ్ అండ్ ఫోర్త్ థింగ్, పేషెంట్ ఏజ్ ఎంత, అండ్ పేషెంట్ ఎంత ఫిట్ గా ఉన్నాడు. సో ఇవన్నీ చూసుకొని మనం ట్రీట్మెంట్కి వెళ్తాము. సో యాజ్ ఏ ట్రీటింగ్ ఫిజిషియన్ మేము ఇవన్నీ కన్సిడరేషన్ లో తీసుకుంటాం. సో యాజ్ ఏ పేషెంట్ బై స్టాండర్డ్ కి ఏంటంటే జస్ట్ క్యాన్సర్ అనగానే వాళ్ళు ఒక ఇంటిలో చూసి ఇంకా దాని ట్రీట్మెంట్ ఇంకేం అవ్వదు అనుకుంటారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేయాలి. సో క్యాన్సర్ అనగానే ట్రీట్మెంట్ ఇంకా వేస్ట్ అని మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే డెఫినెట్లీ ఒకప్పుడుతో కంపేర్ చేసుకుంటే క్యాన్సర్ కి ఇప్పుడు బెటర్ ట్రీట్మెంట్స్ వచ్చాయి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంది, సర్వైవల్ ఇంప్రూవ్ అయింది. ఈవెన్ స్టేజ్ 4 అయినా కూడా క్యాన్సర్ అని డయాగ్నోస్ తెలిసిన తర్వాత ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రాపర్ గా ట్రీట్మెంట్ ఫాలో అయ్యి ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్లీ బెటర్ రిజల్ట్స్, గుడ్ రిజల్ట్స్ అండ్ గుడ్ సర్వైవల్ ఉంటుంది. సో ఐ వుడ్ సజెస్ట్, నేను ఎవరికైనా సరే డెఫినెట్లీ ఐ వుడ్ సజెస్ట్ దెమ్ టు టేక్ ట్రీట్మెంట్ వితౌట్ డిలే. డిలే ఇస్ ద మోస్ట్ వర్స్ట్ థింగ్. మెజారిటీ అదే ప్రాబ్లం. చాలా మంది డిలే చేస్తారు ట్రీట్మెంట్ లో, అది మాత్రం చేయొద్దు. ప్రాపర్ గా వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా తగ్గుతుంది. ఓకే, మాకు కోఆపరేట్ చేసి ఇంత మంచి ఇన్ఫర్మేషన్, ఎక్స్పర్ట్ అడ్వైజెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్. వీఆర్ సో వెరీ గ్రేట్ఫుల్ సార్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్, అండ్ ఈవెన్ ఐ మీన్ మీరందరూ కూడా ఐ థింక్ ఇట్స్ లేట్ నైట్, బట్ థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్. థ్యాంక్ యూ సో మచ్.